अहं भजे। नाम श्रेष्ठं मनुमपि शचीपुत्रमत्र स्वरूपं रूपं तस्याग्रजं मुरुपुरीं माधुरीं गोष्ठवाचीं राधाकुण्डं गिरिवरमहो राधिका माधवस्य प्राप्तो यस्य प्रथितकृपया श्रीगुरुं तं नतोऽस्मि। ध्येयं सदा परिभवग्नमभीष्टदोहं तीर्थास्पदं शिवविरिञ्चि नुतं शरण्यं भृत्यार्तिहं प्रणतपालभवाब्धिपूतं वन्दे महापुरुषते चरणारविन्दं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। हे कृष्णा करुणसिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरि ओम तत्सत्। శ్రీమద్ భాగవతం ఈరోజు మూడవ రోజు. శ్రీమద్ భాగవతం యొక్క విధి నియమము 7 రోజుల పాటు శ్రవణం చేయడం. అందుకే శ్రీమద్ భాగవతం సప్తాహం అంటారు. ఈరోజు మూడో రోజు. నిన్నటి వరకు మనము ప్రథమ స్కందం ఆరంభించామండి. కుంతి స్తుతి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఎప్పుడైతే కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది, తిరిగి పాండవులు రాజ్యాన్ని పొందారు, ఇంకా అంతా సవ్యంగా ఉంది, ఇంకా ఎటువంటి ఇబ్బంది లేదు అని అనిపించినప్పుడు అశ్వత్థాముడు పాండవుల యొక్క చివరి సంతానం అభిమన్యుడి యొక్క సంతానం ఉత్తర గర్భంలో పెరుగుతున్న సంతానం మీద కూడా సంహరించడానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ బ్రహ్మాస్త్రం నుండి రక్షించడానికి ఎవరు లేరండి. పంచ పాండవులు ఉన్నారు, గొప్ప గొప్ప యోధులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఉత్తర అర్జునుడి యొక్క కోడలు ఉత్తర, ఆవిడ కేవలం శ్రీకృష్ణుడి యొక్క శరణు పొందింది. కేవలం కృష్ణుడు మాత్రమే నన్ను రక్షించగలడు, ఇంకెవరు రక్షించలేరు. ఉత్తర అంటుంది ఇక్కడ, ఉత్తర ఉవాచ పాహి పాహి మహాయోగిన్ దేవదేవా జగత్పతే నాణ్యం త్వదభయం పశ్యే యత్ర మృత్యుర్పరస్పరం. మృత్యువు అందరినీ కబలిస్తుంది. మృత్యువు ప్రతి జీవికి మృత్యు అంటే భయం. అందుకే మర్త్యలోకం అని అన్నారు. మర్త్యలోకం అంటే మృత్యువు. పుట్టినవాడికి మృత్యువు తప్పదు, చావు తప్పదు. ప్రతి జీవికి, ఏ జీవి అయినా సరే.
అందుకే భగవద్గీతలో కృష్ణుడు అంటున్నాడు, నేను కాలాన్ని, కాలోస్మి, కాలం రూపంలో అందరినీ సర్వనాశనం చేసేది నేనే. లోకాలను కానివ్వండి, జీవుల్ని కానివ్వండి, సర్వాన్ని కబలించేది నేనే కాల రూపంలో. కనుక కాలం అంటే అందరికీ భయం. కేవలం మనుషులకే కాదు, దేవతలకు సైతం, బ్రహ్మాది శివులకు సైతం కాలం అంటే భయం. ఎందుకంటే ప్రతి వాడికి పుట్టుక ఉంటుంది, భగవంతుడు తప్ప. పుట్టుక ఉన్న ప్రతి వాడికి చావు తప్పదు. దేవతలు సైతం తిరిగి ఈ కాలం యొక్క ప్రభావం వల్ల చనిపోతారు. దేవతలు సైతం అమృతం తాగిన తర్వాత కూడా చనిపోతారు. మళ్ళీ సృష్టి ఆరంభంలో మళ్ళీ పుడతారు. కనుక ఈ మృత్యు అనేది అందరికీ తప్పక. మృత్యుతోటి స్నేహం తప్పదు, ఇష్టం ఉన్నా లేకపోయినా. కేవలం భగవంతుడు భక్తులు తప్ప. మరి భక్తులు చావరాయండి. చూడండి, మృత్యు అనేది అందరికీ భయం, కానీ భక్తులకి వరప్రసాదం. ఎందుకంటే ఇక్కడున్నా భజన చేయాలి, అక్కడికి వెళ్ళినా భజన చేయాలి. భయం ఎవరైతే అభక్తులు వారికి భయం. ఎక్కడ ఇల్లు వాకిలి భార్య పిల్లలు అందరిని వదిలేసి వెళ్ళిపోవాలి, ఇదే స్థిరం అనుకుంటాడు అభక్తుడు. ఈ శరీరం శాశ్వతం అనుకుంటాడు. వాడి కళ్ళ ముందు ఎంతోమంది పోయి ఉంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పోయి ఉంటారు, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు పోయి ఉంటారు. రోజుకి 1-2 సార్లు, వారానికి ఒకసారి, నెలకు ఒకసారి మృతదేహం చూసుంటారు వాళ్ళు. కానీ ఎప్పుడు ఈ మనసులో ఈ విషయం అనుకోరు, నేను కూడా ఒకరోజు పోతాను. ఎప్పుడైనా అనుకుంటారండి, ఈ ఆలోచన వస్తుందా? రాదు. వారానికి, నెలకు ఒకసారి మృతదేహం చూసినా కూడా నలుగురు మోసుకెళ్తూ ఉంటారు. అరే నన్ను కూడా నలుగురు ఒకరోజు మోసుకెళ్తారు అన్న ఆలోచన రాదు. మొత్తం భీమవరంలో అందరూ పోయిన తర్వాత కూడా నేను ఒక్కడినే ఉంటాను. కరోనాలో లక్షల మంది పోయారు, నేను పోయానే. నేను పోతానన్న ప్రశ్నే ఉండదు అసలు. అందరూ పోతారు. భీమవరంలో నేను ఒక్కదాన్నే మిగిలిపోతాను. ఇంకా ఎవ్వరు, అందరూ పోతారు. నాకు మృత్యు లేదు. ఆ ఆలోచన రాదు. దీన్నే అత్యంత ఆశ్చర్యం అంటారు. ఎందుకంటే ఆశ్చర్యమనే ఉండేది. పశ్యన్నపి నా పశ్యతి, చూసి కూడా చూడనట్టుగా ఉంటారు. అది విషయం. నా దాకా రాదు మృత్యు. మృతదేహాలు చూస్తాను, నన్ను కూడా ఒకసారి నలుగురు మోసుకెళ్తారు. ఇది నిజము, వాస్తవము. అయినా కూడా చూసి కూడా చూడనట్లుగా ఉంటాం మనం. విషయం అన్నమాట. ఎలా శ్మశాన వైరాగ్యం అంటారు, తెలుసు కదా. శ్మశాన వైరాగ్యం ఎవరో బంధువులు వెళ్ళిపోతారు అందరు. అక్కడ మాట్లాడుకునే మాటలు చూడండి, ఎంత మంచి ఆయన. చూడండి, ఏం శాశ్వతం అసలు ఈ లోకం. ఆయనకి ఎంత అపార్ట్మెంట్లు, ఆ కార్లు, ఇక్కడ బిల్డింగ్లు, అక్కడ కంపెనీలు అన్నీ ఉన్నాయి. మరి చివరి చూడండి, వెళ్ళిపోలేదే. ఆఫీస్ టైం అయిపోయింది, వెళ్ళాలి. చూడండి, ఈ వ్యక్తి ఏమో అన్నీ వదిలేసి వెళ్ళిపోయారని ఈయనే చెప్తారు. మరి ఈయనే అంటారు, ఆదివారం రోజే పోయారు ఈయన, నిన్న పోయి ఉంటే బాగుండేది, 2 రోజులు సెలవు వచ్చేది. మరి చివరికి ఈయన కూడా పోతారు. ఆ విషయం ఈయన ఆలోచించారు. విషయం అన్నమాట. సరే, ఇక్కడ ఉత్తర అంటుంది మృత్యు అనేది ఈ లోకంలో ఉంది. ఈ మృత్యువు నుండి బయటపడాలంటే కేవలం భగవంతుడు మాత్రమే రక్షించారు. వీరు పాండవులందరూ కూడా భక్తులు. పాండవులు భక్తులు, కుంతీదేవి భక్తురాలు, ద్రౌపది భక్తురాలు, ఉత్తర భక్తురాలు. ఉత్తర అంటుంది, పాహి పాహి, రక్షించండి స్వామి, రక్షించండి. ఒక భయంకరమైన మండే అగ్ని గోళము నా యొక్క గర్భంలో ప్రవేశించింది. ఈ పాండవుల యొక్క అంతిమ బీజం అర్జునుడు కుమారుడు అభిమన్యుడు కుమారుడు సంతానం లోపల. చివరికి ఈ సంతానమే పాండవుల యొక్క రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్ళగలదు. ఈ మండే అగ్నిగోళం ఒకటి నా గర్భంలో ప్రవేశించింది. మరి ఇందు నుండి రక్షించడానికి కేవలం మీరు మాత్రమే రక్షించగలరు. అప్పుడు స్వయంగా భగవంతుడు అంతర్యామి, అంగుష్ట పరిమాణం చూడండి, అంగుష్టం ఎంత ఉంది అంతే, అంగుష్ట పరిమాణంలో స్వామి
చతుర్భుజ రూపంలో ఉత్తర గర్భం లోపలికి ప్రవేశించి పాండవుల యొక్క చివరి సంతాన బీజాన్ని పరీక్షిత మహారాజుని రక్షించారు భగవంతుడు. భగవంతుడు కర్తం అకర్తం అన్యదా కర్తం. భగవంతుడు సాధ్యం కాని దాన్ని సాధ్యం చేయగలడు, సాధ్యం అయ్యేదాన్ని కూడా అసాధ్యం చేయగలడు. భగవంతుడు సర్వశక్తిమంతుడు, సర్వసమర్థుడు. ఎప్పుడైతే ఉత్తర గర్భంలో గర్భాన్ని రక్షించారు, కుంతీదేవి పరిగెత్తుకుంటూ వచ్చింది. స్వామి వెళ్ళిపోతారు, ఇక ఇబ్బందులు ఏమి లేవు వాళ్ళకి. రాజ్యం వచ్చేసింది, ఉత్తర గర్భంలో గర్భాన్ని రక్షించాడు స్వామి. ఇక రథం మీద ఒక కాలు పెట్టి ఇక బయలుదేరుతున్నారు స్వామి. ఆ సమయంలో ఉత్తర పరిగెత్తుకుంటూ వచ్చింది. ఈ శ్రీమద్ భాగవతంలో మొట్టమొదటి స్తుతి కుంతి స్తుతి. కుంతీదేవి చేసిన స్తుతి చాలా అద్భుతమైన స్తుతి అండి. ఒక భక్తురాలు భగవంతుడు ఏ విధంగా ప్రార్థిస్తుంది నేర్చుకోవాల్సిన స్తుతి. శ్రీమద్ భాగవతంలో బోల్డెన్ శ్లోకాలు ఉన్నాయి, మొత్తము 16,000 శ్లోకాలు ఉన్నాయి, 12 స్కందాలు ఉన్నాయి, 335 అధ్యాయాలు ఉన్నాయి శ్రీమద్ భాగవతం. అత్యంత సరళమైన శ్లోకము కుంతీదేవి స్తుతించిన స్తుతిలో ఒక శ్లోకం వస్తుంది. ఆ శ్లోకం చెప్పుకుంటాం. మొట్టమొదటి కుంతీదేవి అంటుంది ఇక్కడ, నమస్యే పురుషం త్వాద్యం ఈశ్వరం ప్రకృతే పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం. నమస్యే, నమస్కారం స్వామి. ఎవరికి నమస్కారం? పురుషం, కేవలం భగవంతుడు మాత్రమే పురుషుడు. అంటే మిగతా వాళ్ళు పురుషులు కదా. చూడండి, కేవలం ఆడవారు మగవారు అనే భేదభావము ఇక్కడ మాత్రమే. నిజానికి భగవంతుడి దృష్టిలో జీవులు. ఇది ఒక తొడుగు. ఒక తొడుగు వేసుకున్న రేపు ఇంకో తొడుగు వేసుకుంటాం, బట్టలు వేసుకునే బట్టలు. ఆత్మ మాత్రం ఒకటి. మీలో అయినా మాలో అయినా, మరి జీవుల్లో ఏ జీవి తీసుకున్నా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఆత్మ ఒకటే, భగవంతుని యొక్క అంశ. మమైవాంశం జీవలోక జీవభూత సనాతన. కేవలం భేదభావము బయట ఈ శరీరం మీదే ఉంది. ఆత్మ ఒకటే. ఏ జీవికైనా, చీమ తీసుకోండి, చీమ నుంచి బ్రహ్మ వరకు ఎంతమంది జీవులు ఉన్నారు? ఆత్మ ఒకటే. ఇక్కడ కేవలం పురుషుడు భగవంతుడు మాత్రమే, మిగతా అందరూ కూడా సేవకులే. నమస్య పురుషం త్వాద్యం ఈశ్వరం. మీరు ఈశ్వరుడు స్వామి, మీరు పురుషుడు స్వామి. ప్రకృతే పరం, ఈ ప్రకృతికి పరమైన వారు మీరు, ప్రకృతికి చెందినవారు కాదు. భగవంతుడు ఎప్పుడెప్పుడు అవసరమో అప్పుడప్పుడు అవతారం తీసుకున్నా కూడా భగవంతుడు భగవంతుడు. చిన్నప్పటి నుంచి పెరుగుతూ 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 పెద్ద అవుతారు, అయినా భగవంతుడే. మనలాగనే తింటూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, మనలాగనే. మనలాగే మన మధ్యలో ఉన్నా కూడా భగవంతుడు భగవంతుడే. మరి భగవంతుడు చేసేవన్నీ కూడా లీలలు అంటారు. ఏ లీలలు అయితే శ్రవణం చేయడం వల్ల, కీర్తించడం వల్ల ఈ జన్మ మృత్యు జరావ్యాధి అని ఈ చక్రం నుండి మనం బయటపడగలము. మరి సాధారణమైన మనిషి అనుకుంటారు దుర్యోధన లాంటి వారు, నేను తింటున్నాను ఆయన తింటున్నాను, ఆయన ఏంటి భగవంతుడు? నేను నడుస్తున్నాను ఆయన నడుస్తున్నాను. దెబ్బకైతే నేను నీళ్ళు తాగుతున్నాను, ఆయన నీళ్ళు తాగుతున్నాను. మరి ఏం తేడా? ఏమి లేదు. ఆయనకి భార్య పిల్లలు ఉన్నారు, నాకు కూడా ఉన్నారు. సర్వసాధారణమైన మనిషి ఎవరైతే మాయలో ఉంటారో వారు మాత్రమే భగవంతుడు ఎప్పుడైతే వచ్చి లీల చేస్తారో ఆ సర్వసాధారణమే అనుకుంటారు. కానీ మహాత్ములు లాంటి, విదురు లాంటి, పంచపాండవులు లాంటి వాళ్ళు తెలుసు భగవంతుడు భగవంతుడు. ఇక్కడ కుంతీదేవి అద్భుతంగా స్తుతిస్తుంది. మనం ఈ మొత్తం స్తుతి చెప్పుకోవడానికి మనకు సమయం లేదు, కేవలం 7 రోజులు మాత్రమే. ఈరోజు 3వ రోజు. కాస్త చెప్పుకొని మనం ముందుకెళ్తాం. మాయాజనకాచ్ఛన్నం అజ్ఞాదుక్షజమవ్యయం నలక్షసే మూఢతృష నటో నాట్యం ధరో యథ. ఎలా నాటకంలో నటులు వివిధ రకాల పాత్రలు పోషిస్తారు. మీకు తెలిసిన వ్యక్తిని మీరు గుర్తుపట్టగలరు, తెలియని వ్యక్తిని గుర్తుపట్టలేరు, ఎందుకంటే పోషిస్తున్నాడు. అలాగే భక్తులు మాత్రమే భగవంతుని గుర్తుపట్టగలరు, ఆ భక్తులు గుర్తుపట్టలేరు.
తదా పరమహంసానాం మునీనాం అమలాత్మనాం భక్తి యోగ విధానార్థం అదం పశ్యేమి స్త్రీ. కుంతిదేవి అంటుంది, స్వామి నేను ఒక స్త్రీని, పెద్ద పెద్ద ఋషి మునులు పరమహంసలు మహాత్ములు సన్యాసులు వాళ్ళకి తెలుసు భక్తి ఏంటో, నేను స్త్రీని నాకేం తెలుసు. చూడండి కుంతిదేవి ఎంత చమత్కారంగా చెప్తుంది. నిజానికి భక్తి అనే విధానం నాకు తెలియదు. పెద్ద పెద్ద ఋషిముళ్ళు అడవుల్లో తపస్సు చేస్తున్నారు, వారికి తెలుసు. ఇక ఒక శ్లోకం, మొత్తము 27 శ్లోకాలు ఉన్నాయండి. అందులో ఒక శ్లోకం చాలా సరళంగా ఉంది. చూడండి, ఈ ఒక్క శ్లోకాన్ని అందరూ కూడా ఒకసారి మేము చెప్తాం, మీరు చెప్పండి. ఇక ప్రతిరోజు కూడా మీరు మననం చేయండి, స్మరించండి, జపించండి, కీర్తన చేయండి. ఈ ఒక్క శ్లోకాన్ని చేస్తే 16,000 శ్లోకాల ఫలితం లభిస్తుంది. మరి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. ఒక వస్తువు కొంటే మొత్తం డిపార్ట్మెంట్ షోరూమ్ వస్తువులన్నీ మీకు ఫ్రీగా లభిస్తాయి. ఇంకేం కావాలి? నేను చెప్తాను, మీరు కూడా చెప్పండి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. చూడండి, భాగవతంలో మొత్తం 16,000 శ్లోకాలు, అందులో ఒక శ్లోకం ఎంత సరళంగా ఉందో చూడండి. కనుక ఎంతమంది వింటున్నారు? అందరూ కూడా దయచేసి తప్పకుండా ఈ శ్లోకాన్ని కంఠస్థం చేయండి. కృష్ణాయ, చూడండి ఎంత సరళంగా ఉంది. కృష్ణుడి పేరు అందరికీ గుర్తుంటుంది, కృష్ణాయ. ఓ కృష్ణాయ. కృష్ణాయ వాసుదేవాయ, వసుదేవుని కుమారుడు, అందుకే వాసుదేవాయ. సర్వాంతర్యామి, సర్వంలో అంతర్యామి రూపంలో నివసిస్తాడు, అందుకే వాసుదేవాయ. కృష్ణాయ వాసుదేవాయ, వసుదేవుడు కుమారుడు కాబట్టి వాసుదేవుడయ్యాడు. దేవకీ నందనాయ చ, కేవలం వసుదేవుడికే పుట్టాడే, దేవకి వసుదేవుడు ఇద్దరికి పుట్టాడు, అందుకే దేవకి నందనాయ చ. నందన అంటే కుమారుడు. జన్మించారు మథురాలో వసుదేవుడు దేవకీలకి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ. నందగోప కుమారాయ, నందగోకులంలోకి వెళ్ళి నందగోప కుమారుడయ్యాడు. జన్మించాడు మథురాలు, నందగోకులం వెళ్ళి నందగోప కుమారాయ. గోవులు కాసి గోవిందుడయ్యాడు. గోవిందాయ నమో నమః. చూడండి ఎంత సరళంగా ఉందో శ్లోకం. కనుక అందరూ కూడా తప్పకుండా ఈ శ్లోకాన్ని కంఠస్థం చేయండి. రేపు తప్పకుండా మిమ్మల్ని ఒక్కొక్కరిని అడుగుతాం, అలాగని రాకుండా ఉండండి. రారా, అమ్మో ఊరికే చెప్పానండి, అడగలనండి, వచ్చేయండి అందరూ. చూడండి, ఒక్క శ్లోకం చాలు 16,000 శ్లోకాలు ఫలితం లభిస్తుంది. కుంతిదేవి స్తుతించిన స్తుతిలో ఈ శ్లోకం ఎంత సరళంగా ఉంది. నమ పంకజ నాభాయ నమ పంకజ మాలినే నమ పంకజ నేత్రాయ నమస్తే పంకజాంగాయ. చూడండి, భగవంతుడి యొక్క శ్రీ అంగాలు, భగవంతుడి యొక్క సచ్చిదానంద రూపాన్ని పంకజంతో, కమలంతో పోలుస్తారు. ఎందుకంటే ఇక్కడ కుంతిదేవి కూడా ప్రతివారు స్తుతిస్తే కమలంతో పోలుస్తారు. ఎందుకంటే బ్రహ్మ సృష్టించడానికి ముందుగా ఉంది కమలము. ఎందుకంటే స్వయంగా బ్రహ్మ ఆ కమలం నుంచి ప్రకటమయ్యాడు. అంటే భగవంతుడు సృష్టించింది కమలం, మిగతాన్ని బ్రహ్మ సృష్టించింది. నమ పంకజనాభాయ,
ఆయన యొక్క నాభి పంకజం కమలం రూపంలో ఉంది. నమ పంకజ మాలినే, ఆయన వేసుకున్న మాల కూడా కమలం మాల. నమ పంకజ నేత్రాయ, ఆయన నేత్రాలు కూడా పంకజంలా పెద్ద పెద్దవి ఉన్నాయి. నమ పంకజాంగ్రయే, అంగ్రి చేతులు, అరచేతులు కూడా, అరికాలు అరచేతులు కూడా పంకజం కమలం లాంటివి. ఇంతగా ఇంకా తర్వాత ఉంటుంది కుంతీదేవి, స్వామి పెద్ద పెద్ద రాక్షసుల్ని అందరినీ సంహరించారు మీరే, మరి రక్షించి వసుదేవుణ్ణి దేవకిని మీరే రక్షించారు. చివరికి వాళ్ళనే కాదు మమ్మల్ని కూడా రక్షించింది మీరే. విషాన్ మహాగ్నే, చిన్నప్పుడు దుర్యోధనుడు విషం పెట్టాడు భీముడికి, మరి విషం నుంచి రక్షించింది ఎవరు? మీరే. మహాగ్నే, భయంకరమైన లాక్షాగృహంలో మరి నిప్పు పెట్టారు, పంచపాండవులు నేను అందరూ ఉన్నాం అక్కడ, మరి రక్షించింది ఎవరు? మీరే. పురుష దదర్శనాత్ అసత్సభాయాం వనవాస కృచ్చస, అసత్సభాయాం భయంకరమైన అసత్సభలో ద్రౌపదిని కూడా రక్షించింది మీరే. పెద్ద పెద్ద కృపాచార్యులు, ద్రోణాచార్యులు, భీష్ముడు అందరూ ఉన్నారు, కానీ ఎవరు రక్షించలేకపోయారు, మీరే రక్షించారు స్వామి. వనవాస కృచ్చం, వనవాస సమయంలో 12 సంవత్సరాల వనవాసం చేశాం, మరి ప్రతి క్షణము మీరే రక్షించారు స్వామి. మృదే అనేక రథ మహారాష్ట్రాస్తో, కురుక్షేత్ర యుద్ధంలో పెద్ద పెద్ద మహారథులు తోటి పంచపాండవులు యుద్ధం చేస్తున్నారు, అప్పుడు కూడా మీరే రక్షించారు. ద్రోణ్యాస్త్రాస్మి హరే విరక్షిత, ఇప్పుడిప్పుడే ద్రోణాచార్యుని యొక్క కుమారుడు అశ్వత్థాముడు ప్రయోగించిన భయంకరమైన బ్రహ్మాస్త్రం నుండి కూడా మీరే రక్షించారు. సరే, అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, అమ్మా ఇంత బాగా స్తుతించావు, సరే ఏం కావాలో కోరుకో, ఒకసారి వరం కోరుకో. స్వయంగా భగవంతుడు మిమ్మల్ని అడిగారు అనుకోండి, వరం కోరుకోండి అని, ఏం కోరుకుంటారు? ఏం కోరుకుంటారు చెప్పండి, పర్వాలేదు. ప్లాస్టిక్ డబ్బాలు, ఇనప సామాన్లు, ఇటుకలు, సిమెంట్లు, ఇవేనా కోరుకుంటారు? ఇంకేం కోరుకుంటారు? ఇవే కోరుకుంటారు. మరి మీకు తెలిసిన అవే కదా, వాషింగ్ మిషన్ ఏంటి స్వామి, ప్రెషర్ కుక్కర్ ఏంటి, ఒక పెద్ద అపార్ట్మెంట్ ఏంటి, మరి ఎండాకాలంలో చల్లగా ఉండాలి, చల్లాకాలంలో ఎండగా ఉండాలి, కాస్త వేడిగా ఉండాలి, అంతే. ఇదే జీవితం, మరి ఇదే ఆ జీవితం అని. మరి కుంతీదేవి ఏమి కోరింది? భగవంతుడు అంటున్నారు, సరే బాగా స్తుతించావు తల్లి, ఏదో ఒక వరం కోరు. మరి కుంతీదేవి ఏమి అడిగింది? కష్టాలు. ఇదేంటయ్యా బాబు, మేముంటే అసలు ఏం అడిగేవాళ్ళం, ఎన్ని రకాల. మరి కుంతీదేవి తెలియదా? కుంతీదేవి ఏమేమి అడిగింది? విపద శంతున శశ్వత్ తత్ర తత్రో జగద్గురు భవతో దర్శనం యస్య అపునర్భవ దర్శనం. స్వామి ఇటువంటి విపత్తులు ఇవ్వండి. భగవంతుడు ఇలా చూస్తున్నాడు, అమ్మా చిన్నప్పటి నుంచి, నువ్వు జన్మించినప్పటి నుంచి నీకు అన్ని కష్టాలే కదా. జన్మించావు ఒక చోట, అక్కడ నుంచి కుంతి భోజులు తీసుకెళ్ళిపోయారు, మరి అక్కడ నుంచి ఇలా ఇలా కష్టాలే అనుభవించావు కదా. వివాహం అయిపోయింది, తర్వాత భర్త నుండి దూరం అయిపోయారు, పిల్లలు జన్మించారు, మరి వీరికి వనవాసం, రాజ్యం లేదు, ఏం లేదు, ఎన్నో కష్టాలు అనుభవించాయి, ఇంకా కావాలంటే విపద శంతున శశ్వత్, నాకు కష్టాలు ఇవ్వండి స్వామి, విపత్తులు ఇవ్వండి. మరి ఏ విపత్తుల ద్వారా మీ దర్శనం అవుతుంది? ప్రతిసారి విపత్తు వస్తే మీరు వస్తున్నారు, ఇప్పుడు ఏం విపత్తులు లేవు, మీరు వెళ్ళిపోతున్నారు ద్వారక. మరి మీ దర్శనం లేని జీవితం మాకెందుకు? మిమ్మల్ని చూస్తూ ఉంటే, మిమ్మల్ని దర్శిస్తూ ఉంటే అదే మహాభాగ్యం. మరి మీరు వెళ్ళిపోతున్నారు, మాకు ఈ రాజ్య సౌఖ్యాలు మాకు సౌఖ్యం కాదు. భయంకరమైన యుద్ధమైంది, మాకు రాజ్యం ఇచ్చారు హస్తినాపురం, ఈ రాజ్యం యొక్క సుఖం కాదు, మీ యొక్క దర్శనమే మాకు సుఖం. భవతో దర్శనం, మీ యొక్క దర్శనమే మాకు సుఖం, ఆనందం. మరి అటువంటి ఆనందం ఇప్పుడు వెళ్ళిపోతుంది, ఎందుకంటే మీరు ద్వారకా వెళ్ళిపోతున్నారు. యస్యాద్ అపునర్భవ దర్శనం, ఎవరి దర్శనం ద్వారా ఈ దుఃఖాలయాన్ని మళ్ళీ తిరిగి చూడము కూడా. అటువంటి దర్శనం స్వామి దర్శనం. ఒక్కసారి కృష్ణ ప్రణామి నా పునర్భవామి, కృష్ణుడికి ఒక్కసారి
భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఒక్కసారి ప్రణామం చేస్తారో వారు తిరిగి మళ్ళీ ఈ దుఃఖాలయానికి రారు. కృష్ణుడిని ఒక్కసారి దర్శిస్తారు, మళ్ళీ ఈ దుఃఖాలయానికి రారు. కృష్ణ కథని ఒక్కసారి ఎవరైతే శ్రవణం చేస్తారో మళ్ళీ ఈ దుఃఖాలయానికి మళ్ళీ రారు. ఇక్కడ జన్మైశ్వర్య శృత శ్రీవి, మరి అంత కృష్ణుడు అంత సహజంగా దొరుకుతారే? కుంతిదేవి అంటుంది, జన్మైశ్వర్య శృత శ్రీవిర్ ఏజమానం మద పుమాన్ నైవారిహత్య విధాతుం త్వం అకించన గోచరం. కుంతిదేవి అంటుంది, స్వామి ఉన్నత కులంలో ఎవరైనా జన్మించారు, బ్రాహ్మణ కులంలో, మీరు సులభమా ఏంటి? కాదు. ఐశ్వర్యం ఉంది వాళ్ళ దగ్గర, మీరు సులభమా? కాదు. విద్య ఉంది, శక్తి ఉంది, సౌందర్యం ఉంది, అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర, అయినా మీరు సులభం కాదు. ఎవరి సులభం? త్వం అకించన గోచరం. ఎవరి దగ్గర ఏమీ లేదు వాళ్ళకి మీరు సులభం. ఎవరి దగ్గర ఏమి లేదంటే అన్ని వదిలేసి మేము అడవికి వెళ్ళిపోవాలని చెప్పడం లేదు. ఎవరి దగ్గర ఏమి లేవంటే ఎవరికైతే సాంసారికమైన వాసనలు లేవు, ఎవరికైతే భౌతికమైన కోరికలు లేవు, ఎవరికైతే భౌతికమైన ఈ సంపద మీద ఆసక్తి లేదు, వారికి మీరు సులభం. తాము అకించన గోచరం. ఎవరైతే అంటారు, స్వామి మీ యొక్క శరణం మీద ఉన్నాను స్వామి, మీరే నాకు శరణము, నాకు ఈ భార్య, పిల్లలు, భర్త, ఇల్లు, వాకిలి వీటి మీద కించిత్ ఆసక్తి లేదు, నాకు మీరే నాకు సర్వము అంటూ ఎవరైతే శరణ పొందుతారో వారికి సులభం లేదు. నమో అకించన విత్తాయ నివృత్త గుణవృత్తాయ ఆత్మారామాయ శాంతాయ కైవల్యపదయ నమః. మీరు ఆత్మారాముడు స్వామి, అటువంటి స్వామి మీకు నమస్కారం చేస్తుంది. ఈ విధంగా నమస్కారం చేస్తూ చేస్తూ చివరికి కూడా నమస్తే శబ్దంతో యోగేశ్వర అఖిల గురు భగవన్ నమస్తే, మొట్టమొదటి నమస్తే పురుషం అంటూ నమస్కారంతో ఆరంభించి చివరికి కూడా నమస్కారం చేస్తూ ఆవిడ స్తుతిని పరిసమాప్తం చేసింది. అద్భుతంగా స్తుతి చేసింది కుంతీదేవి. ఇక చివరికి కృష్ణుడు వెళ్ళే ముందుగా ఒకసారి గుర్తొచ్చారు భీష్ముడు. భీష్ముడు ఎక్కడున్నాడు? కురుక్షేత్ర యుద్ధంలో శరశయ్య మీద పడి ఉన్నారు, ఇంకా ప్రాణం పోలేదు. మరి ఆయన కోరిక ఏంటి? శ్రీకృష్ణుడు ఎదురుగా వచ్చినప్పుడు ప్రాణం, ఇచ్చా మృత్యు ఆయనకి. ఆయన కోరుకున్నప్పుడే మృత్యు వస్తుంది. ఆయన ఎప్పటి వరకు చెప్పరు, అప్పటి వరకు మృత్యువు కూడా ఆయన స్పర్శ చేయదు. చూడండి, మహాజనుడు, ద్వాదశ మహాజనుడు 12 మందిలో భీష్ముడు ఒక ఆయన. 12 మంది మహాభక్తుల్లో భీష్ముడు ఒక ఆయన. మృత్యువు కూడా స్పర్శ చేయడం లేదు ఆయన. మనం చెప్పగలం ఏంటి? మృత్యు వస్తుంటే ఈరోజు కాదండి, ఈరోజు మంచి రోజు కాదు, రేపు రండి, అలా చెప్పగలమా? మరి మృత్యు ఒక క్షణం కూడా మనము జరపలేము. ఏ క్షణంలో అయితే రాసిపెట్టున్నారో ఆ క్షణం వచ్చి తీసుకెళ్ళిపోతుంది. కానీ భీష్ముడు శ్రీకృష్ణుడి యొక్క దర్శనార్థము మృత్యువును కూడా జయించారు. కృష్ణుడికి గుర్తొచ్చారు. వెంటనే పంచపాండవులు కృష్ణుడు బయలుదేరారు భీష్ముడి దగ్గర. మరి ఆ సమయంలోనే ధర్మరాజు యుధిష్ఠిర మహారాజు భీష్ముడిని ప్రశ్నించారు రకరకాల ధర్మాల గురించి. రాజ్యధర్మం ఏంటి, స్త్రీ ధర్మం ఏంటి, పాతివ్రత ధర్మం ఏంటి, ఒక రాజు యొక్క ధర్మం ఏంటి, ఒక పిల్లవాడి ధర్మం ఏంటి, ఈ విధంగా అన్ని ధర్మాల గురించి ప్రశ్నిస్తూ చివరికి భగవంతుడి గురించి ప్రశ్నించారు. ఏ నామాలతోటి భగవంతుడిని స్తుతించవచ్చు అంటూ అప్పుడు భీష్ముడే విష్ణు సహస్ర నామాలని ప్రదానం చేశారు. ఆ సమయంలో ఇలా స్తుతించిన తర్వాత భీష్ముడు భగవంతుడిని దర్శిస్తూ తన ప్రాణాలను వదిలారు. తిరిగి ద్వారకాకి బయలుదేరారు శ్రీకృష్ణుడు. ద్వారకాలో ఘనమైన స్వాగతం చెప్పారు ద్వారకావాసులు. 16,108 మంది భార్యలు ఉన్నారు, మరి తల్లిదండ్రులు అందరూ ఉన్నారు ద్వారక. అద్భుతమైన స్వాగతం చెప్పారు. ఇక్కడ పరీక్షిత్ మహారాజు యొక్క జననం స్వయంగా భగవంతుడే రక్షించారు. చూడండి, బ్రహ్మాస్త్రం ప్రయోగం చేసిన తర్వాత కూడా
పరీక్షిత్ మహారాజు బ్రతికే ఉన్నారు, ఎందుకంటే భగవంతుడు రక్షించాడు. బ్రహ్మాస్త్రము ఒకసారి ప్రయోగిస్తే మొత్తం బ్రహ్మాండమే నాశనం అయిపోతుంది. ఒక చిన్న శిశువు ఏముంది, ఏం లేదు. కానీ భగవంతుడు రక్షిస్తే, భగవంతుడు ఎవరినైతే రక్షించాలనుకుంటారో వారిని ఎవరు చంపలేరు. భగవంతుడు ఎవరినైతే చంపాలనుకుంటాడో వారిని ఎవరు రక్షించలేరు. చూడండి, సర్వశక్తి మంతుడు భగవంతుడు అనుకున్నారు ఈ వ్యక్తిని నేను సంహరించాలని. మరి బ్రహ్మాండంలో ఎవ్వరూ రక్షించలేరు. చివరికి బ్రహ్మ శివుడు వాళ్ళు కూడా రక్షించలేరు. భగవంతుడు ఒక వ్యక్తిని రక్షించాలనుకుంటే ఎవరు సంహరించలేరు. చివరికి పరీక్షిత్ మహారాజు జన్మించారు. అప్పుడు జ్యోతిష్కులు చెప్పారు, అయ్యా చాలా విశుద్ధమైన భక్తుడు, తల్లి గర్భంలోనే భగవంతుడిని రక్షించారు. మరి చివరికి బయటకు వచ్చిన తర్వాత కూడా అందరినీ పరీక్షిస్తున్నాడు, నన్ను రక్షించింది ఎవరు ఆయన, తల్లి గర్భం అంటూ పరీక్షగా చూస్తున్నారు ప్రతి వారిని. అందుకే ఆయన పేరు పరీక్షితుడు. మరి అక్కడ విదురుడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో లేరు, ఆయన తీర్థయాత్రకు వెళ్ళిపోయారు. తీర్థయాత్రకు వెళ్ళడం చాలా మంచిదండి. ఎప్పుడు ఇంట్లో గొడవ అయినప్పుడు తీర్థయాత్రకు వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే ఇంట్లో గొడవలకి మనకు సంబంధం ఉండదు. ఒక 4 రోజులు 5 రోజులు తీర్థయాత్ర చేస్తే తీర్థయాత్ర పుణ్యం లభిస్తుంది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎలాగో లేరు, మరి గొడవలు కూడా సమాప్తం అయి ఉంటాయి. మీరు వచ్చేసరికి తుఫాన్ అయి ఉంటుంది, మీరు వచ్చేసరికి ప్రశాంతమైన వాతావరణం అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడైనా ఉరుములు మెరుపులు వస్తే మళ్ళీ టికెట్ చేసేస్తారు. ఇక్కడ ఎప్పుడైతే పాండవులకి కౌరవులకి యుద్ధం జరుగుతుంది, నిశ్చితమైంది అని తెలిసిందో విదురుడు బయలుదేరారు తీర్థయాత్ర చేస్తూ వచ్చారు. వచ్చేసరికి ఇంకా ఉన్నారు ఎవరు, ధృతరాష్ట్రుడు, గాంధారి. మరి విదురుడు అంటున్నారు, అహో మహీయసి జంతోర్జీవితాశయ యయా భవాన్ భీమార్జ వర్జితం పిండం ఆదత్తి గృహపాలవ. చూడండి ఎంత మంచిగా చెప్పారు విదురుడు. భీముడు పెట్టే ఎంగిలి మెతుకులు తినడానికి ఇంకా పడున్నారా ఏంటి ఇక్కడ? భీముడు పేరు ఎందుకు చెప్పారు పంచపాండవులు? ఎందుకంటే భీముడికి వీరికి పడదు అసలు. దుర్యోధనుడు చిన్నప్పటి నుంచి భీముడు చూసి అసలు పడదు. మరి దుశ్శాసనుడిని అందరినీ కౌరవుల్లో ఆల్మోస్ట్ అందరిని చెప్పింది కూడా భీముడే, అందుకే పడదు. అందుకే భీముడి పేరు చెప్పారు. భీముడు పెట్టి ఎంగిలి మెతుకులు తినడానికి ఇంకా పడున్నారేంటి ఇంట్లో మీరు? మీ కుమారులందరూ సర్వనాశనం అయిపోయారు, ఇంకా పడున్నారేంటి మీరు? వెళ్ళిపోండి, అడవికి వెళ్ళి భజన చేసుకోండి, ఇంకా పడున్నారు అని చెప్పి విదురుడు అన్నాడు. ఎంతో నచ్చ చెప్పారు. మరి ఇది శాశ్వతం కాదు, మీకు వయసు అయిపోయింది, అందరూ అయిపోయింది, ఇంకేం లేదు, మీదంటూ ఏం లేదు. ఇంకా ఈ పంచపాండవులు మీ కుమారులు అంటూ మీరు ఇంకా పడున్నారేంటి? మృత్యువు కోసం ఎదురు చూస్తున్నారేంటి? వెళ్ళండి, వెళ్ళిపోండి, హిమాలయాలకు వెళ్ళిపోండి, తపస్సు చేయండి, భగవంతుని భజన చేయండి. భగవంతుని భజన చేస్తూ ఈ శరీరాన్ని వదలండి. శరీరం ఎలా కాబోతుంది చూడండి. మీకు మృత్యువు, అందరికీ మృత్యువే. శరీరం ఎలాగో పోతుంది సమయం వచ్చినప్పుడు. మరి ఈ సమయం వచ్చి శరీరం పోయే లోపల భగవంతుడు భజన చేస్తే ఎంత మంచిది, భగవంతుడి నామం చేస్తే ఎంత మంచిది, భగవంతుడి భాగవతం ఏంటి ఎంత మంచిది. చివరికి గాంధారి ధృతరాష్ట్రులకి బుద్ధి వచ్చింది కాస్త. నిజమే, మరి మొత్తం సర్వనాశనం అయిపోయిన తర్వాత కూడా మేము ఇంకా ఇంట్లో ఎందుకు పడున్నాం, వెళ్ళిపోతాం అని చెప్పి వెళ్ళిపోయారు హిమాలయాలు. విదురుడు కూడా వెళ్ళిపోయారు, వారికి దారి చూపించారు. మీరు ఈ దారి వెళ్ళండి, నేను ఈ దారి వెళ్తున్నా అని చెప్పి విదురుడు కూడా వెళ్ళిపోయారు. యుధిష్ఠిర మహారాజు అప్పుడు వచ్చారు, చూశారు ఇంట్లో మరి పెద్దనాన్నగారు పెద్దమ్మగారు లేరు ఇంట్లో. ఆ సమయంలో నారదుడు వచ్చారు. యుధిష్ఠిర మహారాజు అడిగారు,
స్వామి మీరు సర్వత్రా తిరుగుతూ ఉంటారు, మరి నిన్నటి నుంచి కనిపించడం లేదు మా పెద్దనాన్నగారు మా పెద్దమ్మగారు. అప్పుడు నారదుడు చెప్పారు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వారు వెళ్ళాల్సిన చోటుకే వెళ్ళారు. మరి ఎవరు పంపించారు? స్వయంగా విదురుడే పంపించారు. కనుక వారు సురక్షితంగా ఉన్నారు. 4 రోజుల తర్వాత వారు తపస్సు చేసి ఈ శరీరాన్ని వదిలేస్తారు. హిమాలయాల్లో ఉన్నారు ప్రస్తుతం అని చెప్పి నారదుడు చెప్పారు. ఇక వీళ్ళు కూడా ఎప్పుడైతే ఈ దృశ్యం వారు చూశారు, సర్వత్రా అపశకునాలు కనిపిస్తున్నాయి. అపశకునాలను చూసిన ధర్మరాజు ఏం చేశారు? వెంటనే అర్జునుడిని పంపించారు ద్వారకా. అరే ఈ అపశకునాలు కనిపిస్తున్నాయేంటి, నువ్వు ఒకసారి ద్వారకా వెళ్ళి అక్కడ బంధుమిత్రులు ఎలా ఉన్నారు ఒకసారి చూసిరా అని చెప్పి అర్జునుడిని పంపించారు. అర్జునుడు ద్వారకా వెళ్ళాడు. ద్వారకాకు వెళ్ళిన అర్జునుడు చాలా రోజుల తర్వాత వచ్చారు. అర్జునుడు ఏం కబురు తెచ్చారు? యుధిష్ఠిరుడు వారు అడుగుతున్నారు, అరే ఇన్ని రోజుల తర్వాత వచ్చే ఏమైంది ఏంటి? అప్పుడు అర్జునుడు అంటున్నారు, ఎవరి దయ వలన మనకి రాజ్యం లభించింది, ఎవరి దయ వలన మనం ప్రాణం కొట్టున్నాము, ఆ కృష్ణుడు ఇంకా లేడు. లీలలు సమాప్తం చేసి ద్వారకాను వదిలేసి ఆయన వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. ఇక ఏమీ లేదు ద్వారక అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. భగవంతుడు కూడా తన ధామానికి తాను వెళ్ళిపోయాడు. ఈ మాట వినంగానే తత్క్షణమే కుంతీదేవి ఈ శరీరాన్ని వదిలేసింది. చూడండి ఎంత మహాభక్తురాలు. భగవంతుడు ఇక లేరు, ఆయన వైకుంఠం వెళ్ళిపోయారు అని అన్న మాట విన్నది కుంతీదేవి. వినడంతో ఈ శరీరం నాకు అక్కర్లేదని చెప్పి శరీరం తక్షణమే ప్రాణం వదిలేసింది కుంతీదేవి. ఇక పంచపాండవులు, ద్రౌపది వీరందరూ కూడా పరీక్షిత మహారాజుని పట్టాభిషేకం చేసి రాజ్యాభిషేకం చేసి వీరు కూడా బయలుదేరారు. సరే పరీక్షిత్ మహారాజు రాజ్య పరిపాలన చేస్తుంటే ఒక చోట ఒక ఎద్దు, ఒక ఆవు. ధర్మానికి ప్రతీకం ఎద్దు, ఈ పృథ్వీదేవికి ప్రతీకం ఆవు. వారిద్దరికి కష్టం కలిగిస్తున్నాడు ఒక వ్యక్తి. ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు చూశారు, ఒక పురుషుడు, ఒక వ్యక్తి ఈ ఆవుకి ఈ ఎద్దుకి ఇద్దరికి కష్టాలు కలిగిస్తున్నాడు, కాళ్ళను నరికేస్తున్నాడు. మరి ఎప్పుడైతే చూశారు, ఎవరు నువ్వు, నా రాజ్యంలో ఎవరు నువ్వు, ఆవుకి ఎద్దుకి కష్టాలు కలిగించే నీలాంటి వాడు బ్రతకడం ఇష్టం లేదు, నాకు చంపేస్తానని చెప్పి పరీక్షిత్ మహారాజు వెళ్ళారు. అప్పుడు ఆ కలిపురుషుడు, వాడు ఎవడో కాదు కలిపురుషుడు, భగవంతుడు ఏ క్షణమైతే ఈ పృథ్వీని ఈ భూలోకాన్ని వదిలేసి వెళ్ళిపోయారు, ఆ క్షణం నుంచి కలియుగం ఆరంభమైంది. ఈ కలియుగం యొక్క ప్రతీకమే కలిపురుషుడు. కేవలం అధర్మం మాత్రమే చేస్తాడు ఇది కలిపురుషుడు. అప్పుడు కలిపురుషుడు అనుకున్నారు, అరే పరీక్షిత్ మహారాజు భక్తుడు, నన్ను ఈ రాజ్యంలో ఉండనివ్వరు. ఎందుకంటే మొత్తం రాజ్యం అంతా కూడా పరీక్షితుదే, మొత్తం భరతవర్షం అంతా కూడా పరీక్షితుడిదే, పాండవులది అయినప్పుడు పరీక్షితుడు. ఆ క్షణంలో కలిపురుషుడు శరణు పొందారు. మరి శరణు పొందిన వ్యక్తిని ఏ రాజైనా రక్షిస్తాడు. అప్పుడు కలిపురుషుడు శరణు పొందాడు. స్వామి మీరు ఒక 4 స్థానాలు నాకు ఇవ్వండి, ఆ 4 స్థానాల్లో నేను ఉంటాను. మరి ఎవరికి ఇబ్బంది కలిగించండి. సరే సూత ఉవాచ అభ్యర్థితస్తదా తస్మై స్థానాన్ని కలయేదదు జీవితం పానం శ్రియస్సూన యత్రా ధర్మ చతుర్విధ. 4 స్థానాల్ని పరీక్షిత్ మహారాజు ఇచ్చారు కలిపురుషుడికి. ఏంటి అవి? ద్యూతం, ఎన్ని రకాల ఆటలు ఉన్నాయి, ఎన్ని రకాల ఆటల్లో మోసం చేయకుండా అబద్ధం ఆడకుండా ఆటలు ఉన్నాయంటే చెప్పండి, ఉన్నాయా? ఎన్ని రకాల క్రీడలు ఉన్నాయి. ఇది ఏ క్రీడ అయినా సరే కానీ అబద్ధం చెప్పకుండా మోసం చేయకుండా మరి అటువంటి ఆటలే లేదు. కనుక ఎన్ని రకాల క్రీడలు ఉన్నాయి. ద్యూతం, మరి చదరంగం కానివ్వండి, చీటి బ్యాగుల ఆట కానివ్వండి, అన్ని రకాల ఆటలు.
కనుక మోసం చేయకుండా ఎటువంటి ఆట లేదు. కనుక కలిపురుషుడు ఎక్కడైతే ఈ విధంగా బెడ్డింగ్లు పందాలు పెట్టుకొని ఆడుతూ ఉంటారు, అక్కడ కలిపురుషుడు ఉంటారు. యూతం, పానం. పానం అంటే మద్యం, అంటే నిషా పదార్థాలు, మత్తు పదార్థాలు, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ కలిపురుషుడు ఉన్నారు. స్వయంగా పరీక్ష ద్వారా ఇచ్చారండి. ఇక సారా, నిషా అన్నీ కూడా ఎన్ని రకాల మత్తు పదార్థాలు ఉన్నాయి. చివరిగా అంతెందుకండి బాబు, కూల్ డ్రింక్స్ సరదాగా తాగుతూ ఉంటారు. నిజానికి అవి కూడా కలిపురుషుడు యొక్క స్థానం. ఎందుకంటే తాగుతున్నారే, నిజానికి అదొక మత్తు పదార్థమే. ఏదైతే 4 రోజులు 5 రోజులు అప్పుడప్పుడు తాగారు, తలనొప్పి వస్తుందా తీసుకురా అంటే ఈ బానిస అయిపోయిందని అర్థం. ఈ మన బ్రెయిన్ ఆ డ్రింక్స్కి బానిస అయిపోయింది. మరి ఏ డ్రింక్స్ అయినా మరి పళ్ళు ఊడగొట్టుకోవడానికి ఏ రాయి అయిపోయింది. కనుక పానం అంటే అన్ని రకాల మత్తు పదార్థాలు. యూతం, పానం, స్త్రియ, వేశ్య సాంగత్యం, ఎక్కడైతే వేశ్యల సాంగత్యం అక్కడ కలిపురుషుడు. సూన అంటే హింస, అన్ని రకాల హింసలు అంటే. చూడండి, భగవంతుడు ఎంత మంచి సాత్వికమైన ఆహారం ఇచ్చారు. పండ్లు, పాలు, కూరగాయలు, రకరకాల పిండి పదార్థాలు. మరి వీటితోటి మన శరీరాన్ని పోషించుకుంటే ఉత్తమం. మరి ఏ జీవినైనా హింసించి దానికి కష్టం కలిగించి దాని మాంసంతో మన మాంసాన్ని వృద్ధి చేసుకోవడం ఎంత పొరపాటు. అందుకే ఇక్కడ కలిపురుషుడు సూన అంటే హింస. నిజానికి అనుకోవచ్చు, స్వామి మేమేమైనా కష్టం కలిగిస్తున్నామా, సరదాగా మా ఆయన వెళ్ళిపోతున్నారు, డబ్బులు తీసి ఇచ్చేస్తున్నారు, 1 కిలో 2 కిలోలు తెస్తున్నారు, మేమేమైనా కోస్తున్నామే, మేమైనా కషాయ వాళ్ళమే. మరి కోసేవాళ్ళు కోస్తున్నారు. మరి శాస్త్రం ఏం చెప్తుందండి? 7 రకాల వ్యక్తులకి పాపాలు తగ్గుతాయండి. 7 రకాల వ్యక్తులకి పాపాలు తగ్గుతాయి. 7 రకాల వ్యక్తులకి కలిపురుషుడు అటాక్ చేస్తాడు. పశువుని అమ్మినవాడు, ఎవడైతే పశువు వాడేం చేస్తాడు? పశువుని తెచ్చుకుంటాడు, బాగా పోషిస్తాడు, దాన్ని మేపుతాడు. పాపం పశువు ఉంటుంది, అబ్బా దారిని పోయేదే నన్ను తీసుకొచ్చాడు వీడి ఇంటికి, అబ్బా ఎంత పచ్చి గడ్డి కోసుకొని వచ్చి మరీ తినిపిస్తున్నాడు, ఎంత మంచోడు మనిషి అంటే. పాపం పశువు అనుకుంటుంది. మరి ఆ వ్యక్తి ఊరికే మేపుతున్నాడే, మరి ఎంత మేపితే అంత వెయిట్ వస్తుంది, అంత శరీరం లావ్ అవుతుంది. చివరికి నేను పంపించే దగ్గరికే పంపిస్తాను అనుకుంటాడు వీడు మనసులో. పాపం అది నమ్మేసింది. అబ్బా అమాయకమైన పశువుల్ని నేను అక్కడిక్కడ వెతికి తినేదాన్ని నేను, వీడు కాస్త కట్టేసి మరీ తినిపిస్తున్నాడు. ఆ వ్యక్తికి పాపం, ఎందుకంటే వాడు తీసుకెళ్తాడు కషాయాడు దగ్గరికి. మరి ఎవడైతే పోస్తున్నారు వాడికి పాపం. ఏ వ్యక్తి అయితే మాంసం తెస్తున్నారు ఆ వ్యక్తి, ఎవరైతే వండుతున్నారు, స్వామి మేము అస్సలు తినము, మా ఆయన చెప్తున్నారు కాబట్టి కాస్త వండి అక్కడ పెడేస్తాం, మాకే సంబంధం లేనేలేదు అని అంటారు కదా, వారికి కూడా పాపం. వండిన వారికి, వడ్డించిన వారికి, తిన్నవారికి మొత్తం ఎంతమంది అయ్యారు? 7 అయ్యారు, 6 మంది. మరి ఒక్కోసారి పైన సోఫాలో కూర్చొని సలహాలు ఇస్తుంటారు, ఈరోజు ఆదివారం కాస్త స్పెషల్ అయితే బాగుంటుంది. వారు తినరు కానీ చెప్తారు, సలహాలు ఇస్తుంటారు. మా అబ్బాయి గారు వస్తారు, మా అల్లుడు గారు వస్తారు, కాస్త స్పెషల్ అయితే బాగుంటుంది. నాకు పనులు లేవు, నేను తిన్నాను, మీకోసం చెప్తున్నాను అంతే ఊరికే
అంటూ సలహాలు ఇస్తుంటారు. ఈ విధంగా 7 మందికి కూడా పాపాలు అవుతాయి. చూడండి, పశువు పాపం కషాయుడు ఏం చేస్తాడు? పూర్తిగా కొయ్యడు, సగమే కోస్తాడు, సగం గొంతు కోసి పడేస్తాడు. పాపం ఎంత తనకలాడుతూ ఉంటుంది ఆ పశువు. చూడండి, ఏ పశువు అయినా సరే ఎంత తణుకులాడుతుంది. ఆ ఉసురు ఎవరో తగ్గుతుందని. ఒక వ్యక్తి మన వలన కష్టాలు పాలయ్యాడు, మరి వాడి యొక్క ఉసురు ఎవరో తగ్గుతుంది? కలిగించిన వాళ్ళకి కదా. మరి ఎలాంటి కర్మ చేస్తామో అలాంటి ఫలితం లభిస్తుంది ఎవరికైనా సరే. ఎలా కర్మ మనల్ని నీడలాగా వెంటాడుతుంది. మనం వెళ్తూ ఉంటే నీడ మన వెంటే వస్తుంటుంది, ఎక్కడికైనా సరే. మనం కూర్చుంటే అది కూర్చుంటుంది, మనం లేస్తే నీడ కూడా లేస్తుంది. కనుక ఎలా కర్మ చేస్తే అలాంటి ఫలితమే లభిస్తుంది. మరి ఈ ఫలితం సునిశ్చితం. ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో ఎప్పుడైనా ఆ ఉసురు అనేది మనకు తగులుతుంది, తప్పదు. కనుక ఇప్పటికైనా మంచి ఆలోచనలో సాత్విక ఆహారం తీసుకుందాం. మనం సాత్విక ఆహారం తీసుకుంటే మన యొక్క బుద్ధి స్వభావం కూడా సాత్వికంగా ఉంటుంది. చూడండి, జైసే అన్ను వైసే బుద్ధి, జైసే అన్ను వైసే మన్, జైసే పాని వైసే వాణి. హిందీలో సామెత ఉంది. ఎలాంటి అన్నం తింటామో మన మనసు స్వభావం బుద్ధి కూడా అలాగే మారుతుందండి. ఎలాంటి నీళ్ళు కూడా చూడండి, శాస్త్రం చెప్తుంది, నీళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ తీసుకోవద్దు, ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే మన యొక్క వాణి చెప్పే మాటలు కూడా నీటి మీద ఆధారపడింది. కనుక దయచేసి ఇప్పటివరకు అయిపోయింది ఏదో అయిపోయింది, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. మరి ఇక్కడ నుంచి మనం సాత్విక ఆహారం తీసుకున్నాం. స్వామి, మా ఇంట్లో కుదిరే పరిస్థితే లేదు. మరి మా ఇంట్లో చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం నేను ఒక్కదాన్ని మారిపోవాలని. మరి మార్పు అనేది మొట్టమొదట ఒకరిలోనే ఆరంభమవుతుంది. ఇంట్లో 10 మంది ఉన్నా సరే మార్పు అనేది ఒకరితోటి ఆరంభమవుతుంది. మరి మీ వలన 10 మంది కూడా బాగుపడతారేమో, ఎవరు తెలుసు. కనుక మంచి చేయడం కోసం, ఒక మంచి పని చేయడం కోసం ముందుకెళ్దాం. మరి ఇందులో తప్పేం లేదు. మరి సఫలమైతే మీకే లాభం, విఫలమైనా కూడా లాభం. ఎందుకంటే మంచి పని చేయడానికి వెళ్తున్నారు కాబట్టి. చూడండి, 2 రకాలుగా లాభం. మంచి పని చేయడానికి వెళ్తున్నారు, ఒకవేళ విఫలమైపోయారు అయినా కూడా మంచి పని చేయడానికి ప్రయత్నించి ఆ ప్రయత్నం మీకే కదా. ఒకవేళ సఫలమైపోయారు మరి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కనుక సాత్వికమైన ఆహారం తీసుకోవడం మంచిది. ఇక్కడ కలిపురుషుడికి 4 స్థానాలు ఇచ్చారు. ద్యూతం, పానం, స్త్రియ, సూన. ద్యూతం అన్ని రకాల క్రీడలు, పానం అన్ని రకాల మద్యాలు, మరి స్త్రీ అంటే వేశ్య, కుసంగం, ఇక సూన అంటే హింస. ఈ 4 రకాల స్థానాలు ఇచ్చిన తర్వాత కూడా కలిపురుషుడు మళ్ళీ ప్రార్థిస్తున్నారు పరీక్షిత్ మహారాజు. స్వామి, ఈ 4 స్థానాలు వెతినా కూడా మీ రాజ్యంలో లేవు. చూడండి, ఆ పరిస్థితుల్లో 4 స్థానాలు కూడా లేవండి, లేనివే ఇచ్చాడు స్వామి. మీరు చెప్పిన అపార్ట్మెంటు అసలు భీమవరం మొత్తం ఎతికినా కూడా కనిపించడం లేదు. అక్కడ ఆ ప్లాట్ నాకు ఇచ్చారు, రాసి ఇచ్చారని చెప్తున్నారు. నిజానికి అది అసలు లేనే లేదు భీమవరం. అప్పుడు ఓహో, ఇంకొక్కటి కావాలి స్వామి నాకు. పునశ్చ యాచమానాయ జాత రూప మదత్ ప్రభు తతో వృతం మదం కామం రజో వైరం చ పంచమం. చూడండి, ఇంకొక్కటి స్థానం ఇవ్వండి స్వామి. అమూని పంచస్థానాన్ని యధర్మ ప్రభవ కలిగి ఔత్తరేయన దత్తాని వ్యవసత్తన్నికీషత. స్వామి, జాతరూప ప్రభు. జాతరూపం అంటే నిజానికి బంగారం. ఏ డబ్బైతే అధర్మ రూపంలో తీసుకొచ్చాము అక్కడ కలిపురుషుడు ఉంటాడు. మరి అక్కడికి ఇవన్నీ చేరుతాయి, ఈ 4 చేరుతాయి వచ్చి. చూడండి ఎంత తెలివిగా అడిగాడో కలిపురుషుడు. అందుకే భగవద్భక్తులు మందిరాల్లో కూడా బంగారం నుంచి దూరంగా ఉంటారు. నిజానికి బంగారం అంటే ఏదైతే అధర్మ రూపంలో తీసుకొచ్చారు, ఏ డబ్బైతే అధర్మంగా కొని తీసుకొచ్చారు అక్కడ కలిపురుషుడు ఉంటారు.
ఎందుకంటే అధర్మ రూపంలో తీసుకొచ్చిన డబ్బు అధర్మ మార్గంలోకి వెళ్ళిపోతుంది. మీరు ఎంత ప్రయత్నించినా కూడా అధర్మంగా వచ్చేది డబ్బు మరి అధర్మ రూపంలో వెళ్ళిపోతుంది. అధర్మం అంటేనే కలిపురుషుడు. ఇలా స్థానాన్ని గ్రహించిన తర్వాత కలిపురుషుడు స్వేచ్ఛగా తిరగడం మొదలుపెట్టాడు. సరే, పరీక్షిత్ మహారాజు ధర్మాత్ముడు, భక్తుడు. ఒకసారి అడవికి వెళ్ళాడు. అడవిలో వేటాడుతూ పాపం దాహం వేసింది పరీక్షిత్ మహారాజు. ఆకలి వేసింది, దాహం వేసింది. చాలా చూడండి, ఇంత భయంకరమైన ఆకలి దప్పికేస్తే మనకి అసలు మైండ్ కూడా పనిచేయదు. తొందరగా నాకు ఆహారం కావాలి, తొందరగా మంచినీళ్ళు కావాలి. మరి పరీక్షిత్ మహారాజు కూడా సర్వత్రా వేటాడుతూ ఆకలేసింది. దూరంగా ఒక పర్ణ కుటీరం, ఒక గుడిసె లాంటిది కనిపించింది. ఆశ్రమం లోపలికి వెళ్ళాడు. చూసేసరికి ఒక ఋషి తపస్సు చేస్తున్నాడు. శమీకముని అనే ఒక ఋషి. మరి ఇంతగా తపస్సు చేస్తున్నారు, సమాధి మగ్నమయ్యారు. బయట ఏం జరుగుతుందో ఆయన తెలియదు పాపం. కానీ పరీక్షిత్ మహారాజు వెళ్ళి, స్వామి నాకు కాస్త మంచినీళ్ళు ఇవ్వండి, దాహం వేస్తుంది. ఇలా ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, అనేక సార్లు అడిగారు. స్వామి నోరు ఎండిపోతుంది, కాస్త మంచినీళ్ళు ఇవ్వండి, ఆకలిస్తుంది, ఏదో ఒకటి ఇవ్వండి. కానీ ఆ ఋషి సమాధి మగ్నం అయ్యారు, తపస్సు చేస్తున్నారు. ఆయనకేమీ వినిపించడం లేదు మాట. చివరికి విరక్తి అయిపోయారు పరీక్షిత్ మహారాజు. అడిగారు. అక్కడే చనిపోయిన పాము ఒకటి ఆయన మెడలో వేసేసి వెళ్ళిపోయారు పరీక్షిత్. చూడండి, ఒక ధర్మాత్ముడు, ఒక భక్తుడు ఇటువంటి పని చేశారు. ఏ పనైతే ఆయన చేయకూడదు అంటే అది భగవంతుని సంకల్పం. సరే, అక్కడ చనిపోయిన పాము ఉంటే మెడలో వేసి వెళ్ళిపోయారు. ఈ ఋషి యొక్క కుమారుడు, అక్కడ చిన్న కుమారుడు ఆడుకుంటున్నాడు. ఆయన పేరు శృంగి. ఎప్పుడైతే తోటి పిల్లవారు వెళ్ళి చెప్పారు, అరే మీ నాన్నగారి మెడలో ఎవరో చనిపోయిన పాము వేశారు. ఈ శృంగి తపశక్తి, చిన్నపిల్లోడే కానీ ఋషి కుమారుడు కాబట్టి తపస్సంపన్నుడు. నా తండ్రి మెడలో ఎవరైతే పాము వేశారో వాడికి తక్షక అనే పాము వచ్చి కాటేస్తుంది 7 రోజులు అంటూ శాపం ఇచ్చాడు. కానీ తర్వాత ఏడవడం మొదలుపెట్టాడు. తండ్రి చూశాడు, అరే ఏమైంది? స్వామి ఇలా నాన్నగారు ఇలా శాపం ఇచ్చేసాను. ఎవరికి ఇచ్చావు? పరీక్షిత్ మహారాజు. అరే ధర్మాత్ముడు, భక్తుడైన పరీక్షిత్ మహారాజుకి ఇంత భయంకరమైన శాపం ఎందుకు ఇచ్చావు? ఇంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష ఆయన. సరే, చనిపోయిన పాము వేశాడు, తీసేస్తే వదిలేస్తే అయిపోతుంది. మరి ఇంత మరణ శిక్ష అంటే చాలా పెద్దది కదా. వెంటనే శిష్యులు పంపించారు పరీక్షిత్ మహారాజు దగ్గరికి. అయ్యా, ఆయనకి శాపం కలుగుతుందని ఆయనకే తెలియదు పాపం. శిష్యులు వెళ్ళి చెప్పారు, అయ్యా శమీకముని ఋషి కుమారుడు శృంగి మీకు శాపం ఇచ్చారు. ఏం శాపం ఇచ్చారు? స్వామి మీరు 7 రోజుల్లో తక్షకనే పాము వచ్చి మిమ్మల్ని కాటు వేస్తుంది, మీరు చనిపోతారు, మీ జాగ్రత్తలో మీరు. మరి పరీక్షిత్ మహారాజు ఏం చేశారు? ఆనందపడిపోయారు. ఎందుకంటే మృత్యు అనేది సునిశ్చితం కాదు, ఎప్పుడు వస్తుంది ఎవరికైనా తెలుసా ఏంటి? కానీ నా యొక్క మృత్యు నాకు తెలుసు 7 రోజులు వస్తుంది. మరి నేను జాగ్రత్త పడచ్చు కదా. పరీక్షిత్ మహారాజు ఆనందపడిపోయారు. వెంటనే రాజ్యాన్ని తన కుమారులకు ఇచ్చి వెళ్ళిపోయారు గంగా ఒడ్డుకి. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా మనకి శాపం ఇచ్చారనుకున్నాం, 7 రోజుల్లో మనం పోతామని తెలిసిపోయింది, మనం ఏం చేస్తాం? మీరు? పరీక్షిత్ మహారాజు మొత్తం భరతవర్షానికే మహారాజు. మరి ఆయన తక్షక పాము రాకుండా ఏర్పాటు చేయలేదు. చూడండి, కావాలంటే పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్ పెట్టేసి కొన్ని లక్షల మంది సైనికులు పెట్టేసి పాము ఎలా వస్తుందో నేను చూస్తాను అని చెప్పి ఆయన ఏమన్నా కాచు కూర్చున్నారే? పైన ఉంటాను నేను, లక్షల మంది సైనికులు పెట్టేస్తాను, అసలు పాము ఎటువైపు నుంచి వస్తుందో చూస్తాను, నేను ఒక గ్లాస్లో ఉండిపోతాను, ఎయిర్ కండిషన్ లోపల పెట్టుకుంటాను, పాము ఎలా వస్తుందో చూస్తాను. లేకపోతే పాము వచ్చి కలిసినా కూడా మంచి డాక్టర్ని ఒక 100 మందిని పెట్టుకుంటాను, మరి వెంటనే విషవీరుడు ఇచ్చేస్తారు, నేను బతికిపోతాను. మరి ఈ విధంగా ఆలోచించారా? మృత్యు అనేది సునిశ్చితం. ఋషి శాపం ఇచ్చారంటే
రక్షకుడు ఎలాగైనా వస్తాడు, ఏ దారైనా వస్తాడు, నన్ను కాటు వేస్తాడు. కానీ చనిపోకముందు నేనేం చేయాలి? 7 రోజులు నా చేతిలో ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయాలి? నేను గంగా నది ఒడ్డుకు వెళ్ళి అక్కడున్న మహాత్ముని నేను అడుగుతాను. వెళ్ళారు ఆయన. 50 లక్ష శ్రీ తులసి విమిశ్ర కృష్ణాంగ్రిరేణ్వ్యధికాభ్యునేత్రి పునాతి లోకన్ ఉభయత్ర శేషాన్ కష్టాన్న సేవేత మరిష్యమాన. చూడండి, గంగా యొక్క మహిమ గురించి ఇక్కడ వర్ణిస్తున్నారు. 50 లక్ష శ్రీ తులసి విమిశ్ర కృష్ణాంగ్రిరేణ్వ్యధికాభ్యునేత్రి. గంగా నది సర్వనదుల్లో శ్రేష్టమైనది గంగా నది. గంగా నది స్నానానికి వెళ్ళుంటారు కదా, వెళ్ళారా అందరూ? చూడండి, గంగా నదిని ఏ విధంగా సేవించాలి? సర్వసాధారణంగా తీర్థయాత్రకు వెళ్తుంటారు, నదీ స్నానాల్లో స్నానం చేస్తుంటారు. నదీ స్నానానికి వెళ్ళేటప్పుడు మంచి బట్టలతోటే వెళ్ళాలి. ఒకటి, ఎందుకంటే మనం సేవ చేయడానికి వెళ్తున్నాం. మాసిపోయిన బట్టలతోటి వెళ్ళకూడదు. గంగా నది స్నానానికి వెళ్ళేటప్పుడు మాసిపోయిన బట్టలతోటి వెళ్ళకూడదు, శుభ్రమైన బట్టలతోటే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత గంగా నదికి ప్రణామం చేయాలి. చూడండి ఏ విధంగా తీర్థయాత్ర చేయాలో చెప్తున్నామండి, గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ ఈసారి వెళ్ళినప్పుడు ఈ విధంగానే స్నానం చేయండి, ప్రణామం చేయాలి. ఓ పవిత్రమైన ఓ గంగాదేవి, ఓ గోదావరి, ఓ కృష్ణ, ఓ కావేరి. మరి ప్రణామం చేసేటప్పుడు ఏం మంత్రం జపించాలి? మేము చెప్తాము, మీరు చెప్పండి అన్న. గంగే చయమునే చైవా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు. గంగే చయమునే చైవా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు. గంగే చయమునే చైవా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు. ఈ మంత్రాన్ని జపించాలి. నదికి ప్రణామం చేసేటప్పుడు, నది స్నానం చేసేటప్పుడు, అక్కడి నుంచి వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు, నదికి వెళ్ళేటప్పుడు, ప్రణామం చేసేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఈ మంత్రాన్ని జపించాలి. అది ఏ నది స్నానం అయినా సరే, గంగా నది కానీ, గోదావరి కానీ, కృష్ణ కానీ, ఏదైనా ఏ తీర్థంలో అయినా సరే. అంతెందుకండి చెప్తున్నాను, మీ బాత్రూంలో మీరు స్నానం చేస్తున్నారు, అప్పుడు కూడా ఈ మంత్రాన్ని జపించండి. మొత్తం నదులు వచ్చి మీ దగ్గర ఉపస్థితమవుతాయి. ఈ మంత్రం యొక్క పవర్ కూడా, మంత్రానికి ఎన్నో పవర్స్ ఉంటాయి. మంత్రం విలువ తెలియాలి ఫస్ట్. మంత్రం అంటే ఊరికే మాటలే కదా స్వామి, అలా అనుకోకండి. మీరు ఈ మంత్రం జపించారు, పఠించారు, స్మరించారు, అక్కడికి మీ ఇంట్లో మీ బాత్రూమ్ దగ్గరికి వచ్చేస్తాయి నదులన్నీ ఉపస్థితమవుతాయి. ఎందుకంటే మీరు ఆహ్వానించారు కాబట్టి. అన్ని నదులు, అన్ని తీర్థాలు వచ్చి వస్తాయి. ఇది పవిత్రమైన స్నానం అన్నమాట. స్నానం చేశారు, మంచి బట్టలతో వెళ్ళాలి, మాసిపోయిన బట్టలతో కాదు. బాత్రూంలో స్నానం చేసి వెళ్ళాలి. అర్థమవుతుందా? నదిని సేవించడానికి వెళ్తున్నారు, అపవిత్రం చేయడానికి వెళ్తున్నారు ఏంటి? స్నానము మునగాలి, పూర్తిగా మునగాలి. అబ్బో చలిగా ఉందండి బాబు, మా వాళ్ళకి ఊరికే వచ్చాం కాబట్టి కాస్త అలా కాదు, మనస్ఫూర్తిగా పూర్తిగా మునగాలి. మునిగితే ఏంటి ప్రాణం పోతాయి? చలిగా ఉంది, కాస్త చలి. మునిగిన తర్వాత ఒడ్డుకు రావాలి. ఒడ్డుకు వచ్చిన తర్వాత తుడుచుకోకూడదండి. తీర్థ జలము మన ఒంటి మీద ఉన్న వాటికై వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ యొక్క డ్రాప్స్ అనేవి పడుతూ ఉంటాయి కదా.
ఎన్ని డ్రాప్స్ ఉంటాయో మీ యొక్క పూర్వీకులు, మీ పితరులు, మీ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, వీరందరూ కూడా స్వర్గవాసం లభిస్తుంది వారందరికీ. ఎన్ని డ్రాప్స్ ఉండిపోతాయో అంత వేల సంవత్సరాలు స్వర్గంలో వాసం లభిస్తుంది మీ పూర్వీకులు. మరి వారు అక్కడ నుండి కూడా ఆనందపడిపోతారు. మా ఇంట్లో ఇటువంటి భక్తురాలు జన్మించారు, తీర్థయాత్ర చేస్తున్నారు, మేము నరకంలో ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని స్వర్గలోకానికి పంపించారు అని వాళ్ళు తలుచుకుంటారు. మిమ్మల్ని తీర్థయాత్ర చేసిన తర్వాత, తీర్థ స్నానం చేసిన తర్వాత తుడుచుకోకూడదు. కొద్దిసేపు అయిన తర్వాత ఆరిపోతుంది. ఎలాగో ఎన్ని డ్రాప్స్ ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు వారు స్వర్గంలో వాసం చేస్తారు. ఎంత భయంకరమైన పాపులైనా సరే, మీ యొక్క తండ్రి, వాళ్ళ తండ్రి, వాళ్ళ తండ్రి, ఈ విధంగా 21 కుటుంబం వారు, వంశం వారు అందరూ వెళ్ళిపోతారు స్వర్గాన్ని. ఈ విధంగా నేను చెప్పిన విధంగా స్నానం చేస్తే, ఒకవేళ భాగ్యం వల్ల, దుర్భాగ్యం కదండి, భాగ్యం వల్ల 45 రోజుల్లో మృత్యు వస్తే వైకుంఠ ప్రాప్తి. ఒకేసారి స్నానం చేశారు, 45 రోజుల లోపల ఒకవేళ మృత్యు అయితే మీకు డైరెక్ట్ వైకుంఠం. ఒక్కసారి తీర్థ స్నానం యొక్క ఫలితం చూడండి. ఈ విధంగా స్నానం చేయాలి, వైకుంఠం. 45 రోజుల లోపల మళ్ళీ వెళ్ళలేదు, ఒకేసారి చేశారు, కానీ ఈ లోపల మృత్యు వచ్చింది, వెళ్ళిపోతారు భగవంతుడు, తిరుగులేదు. సరే, పరీక్షిత్ మహారాజు వెళ్ళారు గంగా నది ఒడ్డుకి. అక్కడ ఋషిముళ్ళు అందరూ ఉన్నారు. కేవలం 2 ప్రశ్నలు వేస్తున్నారు ఆయన. ఎన్ని ప్రశ్నలు? 2 ప్రశ్నలు. ఏం ప్రశ్నలు వేస్తున్నారు? అతః పృచ్ఛామి సంసిద్ధిం యోగినాం పరమం గురుం పురుషస్యేహ యత్కార్యం మ్రియమాణస్య సర్వదా యశ్రోతవ్యం అతో జప్యం యత్కర్తవ్యం నృభి ప్రభో స్మర్తవ్యం భజనీయం వా బ్రూహి యద్వా విపర్యయ. చూడండి, పరీక్షిత్ మహారాజు ఎవరికైతే 7 రోజులు తక్షకుడు అనే పాము వచ్చి కాటు వేస్తుందనే శాపం కలిగింది, ఆ వ్యక్తి గంగానది ఒడ్డుకు వెళ్ళి అక్కడున్న ఋషి ముళ్ళు సాధువుల్ని ప్రశ్నలు వేస్తున్నారు. కేవలం 2 ప్రశ్నలు. వారెవరు సమాధానం చెప్పలేదు. ఈ లోపల స్వయంగా సుఖదేవ గోస్వామి వచ్చారు. సుకుడు భ్రమణం చేస్తూ వచ్చారు. భగవంతుడి సంకల్పం వల్ల మొత్తం ఎంతమంది ఋషిముళ్ళు ఉన్నారు అక్కడ? వ్యాసుడు ఉన్నారు, పరాశుడు ఉన్నారు, పెద్ద పెద్ద భృగుముని ఉన్నారు, విశ్వామిత్రుడు ఉన్నారు, పరశురాముడు ఉన్నారు. అందరూ కూడా సుఖదేవ గోస్వామి రాగానే అందరు లేచి నిలబడ్డారు. మరి సుఖదేవ గోస్వామికి 16 సంవత్సరాలు కూడా లేదు. వీరందరూ కూడా కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉన్నారు. చూడండి, ఈయన జ్ఞానంలో పెద్దవారు, భగవంతుడికి సంబంధించిన విజ్ఞానంలో పెద్దవారు ఈయన. మిగతా వారి కంటే కూడా సర్వశ్రేష్టం. ఎందుకంటే భాగవతం చెప్పబోతున్నారు కదా. ఎప్పుడైతే సుఖదేవ గోస్వామి రాగానే అందరూ లేచి నిలబడి సాష్టాంగ ప్రణామం చేశారు. మరి పరీక్షిత్ మహారాజు కూడా ప్రణామం చేశారు. ఏషాం సంస్మరణాత్ పుంసాం సత్యశుద్ధ్యంతి వై గృహా కిం పునర్దర్శన స్పర్శ పాద శౌచాసనాలు. పరీక్షిత్ మహారాజు ఏమన్నారు? స్వామి, మీలాంటి మహాభక్తుల యొక్క దర్శనమే దుర్లభం. ఏషాం సంస్మరణాత్ పుంసాం, మిమ్మల్ని స్మరిస్తే చాలు మా ఇల్లు, మా యొక్క సంపద అంతా కూడా పవిత్రమైపోతుంది. అటువంటిది మీరే స్వయంగా మా ఇంటికి వచ్చారు, మా దగ్గరికి వచ్చారు. మరి మీకు ఆసనం వేయడానికి మాకు సేవ లభించింది, మరి మీ పాదాలు కడగడానికి మాకు అవకాశం లభించింది. అటువంటి మీరు శుద్ధ భక్తులు, దయచేసి ఆసనం గ్రహించి కూర్చోండి అంటూ పరీక్షిత్ మహారాజు స్వాగతం చెప్పారు. సుఖదేవ గోస్వామి చెప్పిన తర్వాత 2 ప్రశ్నలు వేస్తున్నారండి. అతః పృచ్ఛామి సంసిద్ధిం యోగినాం పరమం గురుం పురుషస్యేహ యత్కార్యం మ్రియమాణస్య సర్వదా. ఇది ఒక ప్రశ్న. ఈ ప్రశ్న ఏంటి? స్వామి, మనిషి జన్మ తీసుకున్నవాడు ఏం చేయాలి, ఏం చేయకూడదు? అది కూడా మ్రియమాణస్య సర్వదా, చనిపోయేవాడు ఏం చేయాలి? మరి చనిపోయే వాళ్ళు ఎవరు? మనమందరం చనిపోయే వాళ్ళ అంటే మనకు కూడా ప్రశ్న వేశారు ఆయన. చనిపోయేవాడు చేయాల్సిన పని ఏంటి?
మనిషి జన్మ తీసుకున్నవాడు ఏం చేయాలి? ఇది మొట్టమొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, యశ్రోతవ్యం అతో జప్యం యత్కర్తవ్యం నృవి ప్రభో స్మర్తవ్యం భజనీయం వా బ్రూహి యద్వా విపర్యయ. స్వామి, రకరకాల వ్యక్తులు రకరకాల పేర్లు చెప్తారు. వాళ్ళని కొలవండి, వీళ్ళని కొలవండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి. మరి 33 కోట్ల దేవతలు ఉన్నారు. మరి ఆ శాస్త్రం చెప్తుంది ఈయన కొలవండి, ఈ శాస్త్రం చెప్తుంది ఆయన కొలవండి. మరి ఎవరి నామాన్ని జపించాలి, ఎవరి నామాన్ని కీర్తించాలి, ఎవరి కథని వినాలి, ఎవరికి ప్రణామం చేయాలి, ఎవరికి ప్రదక్షిణ చేయాలి? అసలు ఎవరు దేవుడు, ఎవరు భగవంతుడు, ఎవరు? చూడండి, పరీక్ష మార్పు వేసిన పరిస్థితి. భగవంతుడు ఎవరు? మరి ఎవరి నామాల్ని మేము తలుచుకోవాలి, ఎవరిని స్మరించాలి, ఎవరి కథని వినాలి, ఎవరికి ప్రణామం చేయాలి, ఎవరికి ప్రదక్షిణ చేయాలి, మాకు చెప్పండి అంటూ పరీక్ష మార్పు ప్రశ్న వేశారు. ఇప్పటి వరకు ప్రథమ స్కందం, ఇప్పటి నుంచి ద్వితీయ స్కందంలో ప్రవేశించారు. ద్వితీయ స్కందంలో మొట్టమొదటిసారిగా సుఖదేవ గోస్వామి, చూడండి, సుఖదేవ గోస్వామి వచ్చి కూర్చున్నారు. కూర్చోగానే ఈయన ప్రశ్న వేశారు. ఇంకా సుఖదేవ గోస్వామి భగవంతుడు కూడా స్మరించలేదు. ఎవరైనా భక్త వచ్చారంటే కాసేపు ప్రార్థన చేస్తారు కదా, ఆయన ప్రణామం, ఈయన ప్రణామం, వారికి. మరి సుఖదేవ గోస్వామి వచ్చి కూర్చున్నారు వెంటనే. ఎందుకంటే సమయం తక్కువ, కేవలం 7 రోజులు మాత్రమే ఉన్నాయి. మనకు కూడా 7 రోజులేనండి, మనకేం ఎక్కువ లేవు. మరి సోమవారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు 7 రోజులే కదా. ఈ 7 రోజుల్లోనే కదా పోతాం మనం. ఇంకేమైనా 8వ వారం ఉన్నాయి. సోమవారం పోవచ్చు, మంగళవారం పోవచ్చు, బుధవారం పోవచ్చు, గురువారం పోవచ్చు, శుక్రవారం పోవచ్చు, శనివారం పోవచ్చు, ఆదివారం పోవచ్చు. ఆయనకి 7 రోజులే, మనకు కూడా 7 రోజులే. ఇంకా విషయం ఏంటంటే ఆయనకి గ్యారంటీ, మనకి గ్యారంటీ లేదు. 7 క్షణాల్లో కూడా ప్రాణం పోవచ్చు. రేపటికి ఉంటామన్న గ్యారంటీ మనం ఎవరైనా ఇవ్వగలరా? చెప్పండి. రేపటికి ఈ సమయంలో మేము గ్యారంటీగా ఉంటామండి, గ్యారంటీ కార్డు తీసుకోండి అని ఏమన్నా గ్యారంటీ ఇవ్వగలరా? మృత్యు అనేది సునిశ్చితం, ఎప్పుడైనా రావచ్చు, ఏ క్షణమైనా రావచ్చు. మరి అలా గ్యారంటీ ఇవ్వగలిగితే ఇంకేంటి? ఇక్కడ పరీక్షిత్ మహారాజు సమయం తక్కువ కాబట్టి సుఖదేవ గోస్వామి వచ్చి కూర్చున్నారు. వెంటనే 2 ప్రశ్నలు వేసేసి, స్వామి, మనిషి జన్మ తీసుకున్నవాడు ఏం చేయాలి? అందులో కూడా చనిపోయేవాడు ఏం చేయాలి? స్వామి, ఎంతోమంది పేర్లు చెప్తున్నారు. ఆయన దేవుడు, ఈయన దేవుడు. మరి ఇంటి పక్కన ఆయన దేవుడు, ఇంట్లో ఆయన దేవుడు, ఇంటి పక్కన అందరూ దేవుడు. మరి 40 సార్లు జైలుకి వెళ్ళి ఆయన కూడా దేవుడే. మరి నేను నారాయణుని, నా భార్య లక్ష్మి, అందరూ వచ్చి నన్ను పూజించండి. శాస్త్రం చెప్తుంది కల్కి భగవంతుడు ఎప్పుడు వస్తాడు? కలియుగం యొక్క చివరి సమయం. సత్యయుగం ఆరంభమవుతుంది, కలియుగం ఎండింగ్ అవుతుంది. ఆ యొక్క యుగ సంధ్య అంటారు. యుగ సంధ్యలో జన్మిస్తారు కలిపురుషుడు, కల్కి భగవంతుడు. మరి భాగవతంలో స్పష్టంగా రాస్తుంది వాళ్ళ తండ్రి ఎవరు, ఎక్కడ జన్మిస్తారు, ఎలా ఉంటారు అని రాసుకుంటారు భాగవతం. కానీ ఈ లోపల వీధికి ఒక కల్కి భగవంతుడు తయారైపోయాడు. ఎక్కడ చూసినా కూడా కల్కి భగవంతుడు అవతారం నాది. మరి లక్ష్మి, మా ఆవిడే లక్ష్మి. మరి మీరు స్వయంగా భగవంతుడు కల్కి భగవంతుడు అని అంటున్నారు. స్వామి, మొన్న రైట్స్ అయ్యాయి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీ ఇంటి మీద పడ్డారు, మొత్తం అన్ని ఎత్తికి ఎక్కడ పట్టినా కూడా డబ్బు బంగారం దొరికింది, మీరు మళ్ళీ జైలుకి తీసుకెళ్లారంట. మరి స్వయంగా కృష్ణుడే జైల్లో జన్మించారు, మేము జైలుకి వెళ్ళడం ఏంటి? ఇదేమిటి తప్పేము? చూడండి, వారికి వాళ్ళు సమర్థించుకుంటారు. చూడండి, వారిదేం తప్పలేదు, వాళ్ళని నమ్మే వారిది తప్పు. వ్యక్తి ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చారు, వచ్చిన తర్వాత కూడా మళ్ళీ జనాలు ఆయన్ని పాదాలు స్పర్శ చేసి ఇంత డబ్బులు, కడిగితే ఇంత డబ్బులు, దూరం నుంచి దర్శనం చేస్తే ఇంత డబ్బులు, మాట్లాడితే ఇంత డబ్బులు, ఈ విధంగా లిస్టు కూడా ఉందండి. పిచ్చివాళ్ళు కాబట్టి ఇంకేం చెప్పండి జనాలు. మరి ఎవరైతే నిజానికి మోసం చేసే వ్యక్తి కంటే మోసపోయే వాళ్ళే
మోసం చేసేవాడు ఎవడేం చేయొచ్చు, కానీ మోసపోవడం మీ వంతు కదా, మీకు ఉండాలి. సరే, వాళ్ళ గురించి మనకెందుకు, మనం కల్కి భగవంతుడు యుగ సంధ్యలో వస్తారు. సరే, సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, వెంటనే చెప్తున్నారు, వరియాన్నేషతే ప్రశ్న కృతో లోకహితం నృపో ఆత్మవిసమ్మత పుంషం శ్రోతవ్యాధీషు యః పరః శ్రోతవ్యాధీని రాజేంద్ర నృడాం సంతి సహస్రశం అపశతం ఆత్మతత్వం గృహేషు గృహమేఘిన నిద్రయా హర్యతే నక్తం వ్యవాయేన చావయ దివాచార్దే రాజన్ కుటుంబవర్ణేన వా దేహాపత్యకలత్రాదిష్ ఆత్మసైన్యేషు సస్సపి తేషాం బ్రహ్మత్వ నిధనం పశ్యన్నపి న పశ్యతి. వెంటనే సుఖదేవ గోస్వామి అంటున్నారు, ఇంకా ప్రార్థన చేయలేదు కానీ ఆయన ప్రశ్నకు సమాధానం ఇస్తున్నారు. మొట్టమొదట ద్వితీయ స్కందంలో మొట్టమొదటి శ్లోకం, వరీయాన్నేషతే ప్రశ్న. వరియా అంటే శ్రేష్టమైన ప్రశ్న వేశారు మీరు స్వామి. మరి ఇంత శ్రేష్టమైన ప్రశ్న వేశారు, మనిషి జన్మ తీసుకున్న వాడి యొక్క కర్తవ్యం ఏంటి, ఈ ప్రశ్న వేశారు. చనిపోయేవాడు చేయాల్సిన పని ఏంటి, ఈ ప్రశ్న వేశారు. ఎవరిని పూజించాలి, ఎవరిని ప్రణామం చేయాలని ప్రశ్న వేశారు. చాలా అద్భుతమైన ప్రశ్న వేశారు స్వామి. వరియా అనే సర్వశ్రేష్టమైన ప్రశ్న వేశారు మీరు. సర్వసాధారణంగా మనము ఈ లోకంలో చూస్తుంటారు, ప్రశ్నలు వేస్తాము. టైం ఎంతండి, ఇది కూడా ఒక ప్రశ్న. ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది, ఈ అపార్ట్మెంట్ ఎవరిది, ఏం తిన్నారు, ఏం తాగారు, ఈ చీర ఎక్కడ కొన్నారు, ఇవి కూడా ప్రశ్నలే కదండి. మరి ఇంత తక్కువలో కొన్నారా, పదండి మనం వెళ్దాం. మరి ఇవన్నీ ప్రశ్నలేదండి. మరి ప్రశ్నలు ఎలాంటివి, చెత్త చెదాన ప్రశ్నలు ఇవన్నీ. మరి ఆన్సర్ కూడా అలాగే ఉంటుంది. ప్రశ్న ఎలాగ ఉంటుందో ఆన్సర్ కూడా అలాగే ఉంటుంది కదా. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటి, సర్వశ్రేష్టమైన ప్రశ్న వేశారు అంటే ఆన్సర్ కూడా, సమాధానం కూడా సర్వశ్రేష్టం. ఈ రెండు ప్రశ్నలను సమాధానం చెప్పడానికి మొత్తం 18,000 శ్లోకాలు వచ్చాయి. రెండు ప్రశ్నలు సమాధానం చెప్పడానికి మొత్తం భాగవతం వచ్చింది, 12 స్కందాల భాగవతం. ఇక్కడ మొట్టమొదటి సుఖదేవ గోస్వామి అంటున్నారు, స్వామి మీరు వేసిన ప్రశ్న సర్వోత్తమైనది. ఎందుకంటే లోకహితం రూప రాజన్, కేవలం మీకోసమే కాదు, మొత్తం సర్వలోకాలకు కూడా హితం చేకూర్చేది, కలియుగంలో వచ్చే జీవులకు కూడా హితం చేకూర్చేది మీరు వేసిన ప్రశ్న. ఆత్మ విసమ్మత పుంషాం శ్రోత వ్యాధిషు యాపర. 2 ప్రశ్నలండి. మొత్తం జగత్తులో 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి శరీరానికి సంబంధించింది, ఇంకోటి ఆత్మకు సంబంధించింది. ఆత్మకు సంబంధించిన ప్రశ్న వేస్తే సమాధానం కూడా ఆత్మకు సంబంధించిందే వస్తుంది. శరీరానికి సంబంధించిన ప్రశ్న వేస్తే ఆన్సర్ కూడా శరీరానికి సంబంధించే. శరీరానికి సంబంధించిన ప్రశ్న తాత్కాలికమైనది, ఆత్మకు చెందిన ప్రశ్న శాశ్వతమైనది. ఆత్మ కళ్యాణం చేకూర్చుతుంది. ఆత్మ సాక్షాత్కారం కోసం ఆత్మకు సంబంధించిన ప్రశ్న వేయాలి. శ్రోత వ్యాధిని రాజేంద్ర నృణాం సంతి సహస్ర. స్వామి ఈ జగత్తులో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, వాటికి తగ్గ ఆన్సర్లు కూడా ఉన్నాయి. కానీ మీరు వేసిన ప్రశ్న అపశ్యత ఆత్మతత్వం గృహేషు గృహమేధిన. 2 రకాలండి, గృహస్థులు, గృహమేధి. గృహస్థులు అంటే ఎవరైతే భగవంతుని భజన చేస్తూ సంసారం చేస్తుంటారు వారు గృహస్థులు. ఎవరైతే భగవంతుని సంపూర్ణంగా మర్చిపోయి సంసారం చేస్తుంటారు వారు గృహమేధులు. చూడండి, బ్రహ్మచారి, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు, 4 ఆశ్రమాలు, 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు 4 వర్ణాలు, బ్రహ్మచారి, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసి 4 ఆశ్రమాలు. 4 ఆశ్రమాల్లో గృహస్థ జీవితం సర్వశ్రేష్టమైనది. ఎందుకంటే బ్రహ్మచారి అయినా సరే, వానప్రస్థ అయినా సరే, సన్యాసి అయినా సరే, వీరు ముగ్గురు కూడా వీరి మీద ఆధారపడి ఉంటారు. మరి గృహస్థులు తాము భజన చేస్తూ చేసేవారికి కూడా సాయం చేస్తుంటారు గృహస్థులు. మరి ఇంతకంటే ఇంకేంటి చెప్పండి. గృహస్థ ఆశ్రమం సర్వశ్రేష్టమైనది ఎందుకని అన్నారు? గృహస్థాశ్రమం సర్వశ్రేష్టమైన ఆశ్రమం అని ఎందుకన్నారు? వారు భజన చేస్తారు, చేసేవారికి సాయం చేస్తారు. అందుకే గృహస్థులు సర్వశ్రేష్టమైన ఆశ్రమం అన్నారు. మరి 2 రకాలు, గృహస్థులు, గృహమేధులు. గృహస్థులు అంటే
భగవంతుడిని తీసుకొచ్చి మధ్యలో పెట్టుకుంటారు. వారు ఏ పని చేసినా కూడా భగవంతుడితో సంబంధించిన పని చేస్తారు. అందుకే గృహస్థులు అంటారు. గృహమేధులు అంటే భగవంతుని సంపూర్ణంగా మర్చిపోతారు. కేవలం తినడం తాగడంలోనే సంసారం గడిచిపోతుంది. ఉంటారు, వండుకుంటారు, తింటారు, పిల్లల్ని కంటారు, మరి డబ్బు సంపాదిస్తారు. ఈ విధంగా జీవితం గడిచిపోతుంది. వీళ్ళని గృహమేధులు అంటారు. ఎవరైతే గృహస్థులు కేవలం భగవంతుడితోటి వారు ఏ పని చేసినా కూడా భగవంతుడితో సంబంధం పెట్టుకుంటారు, వారు గృహస్థులు. పండగ పోపం ఏం చేసినా వారు ఏదైనా కొంటారు, భగవంతుడికి సమర్పిస్తారు. ఫస్ట్ వంట చేస్తారు, భగవంతుడికి ఇస్తారు. ఏదైనా చీర కొంటారు, భగవంతుడికి సమర్పిస్తారు. ప్రతిదీ భగవంతుడికి సమర్పించే తీసుకుంటారు, వాళ్ళు గృహస్థులు. ఇక చూడండి, నిద్రయా హ్రియతే నక్తం వ్యవాయేన చావయ దివాచార్య హి రాజన్ కుటుంబ వరణేన. చూడండి, పగలంతా ఈ గృహమేధులు ఏం చేస్తారు? కుటుంబ భరణం, కేవలం కుటుంబాన్ని పోషించడానికే పనిచేస్తూ ఉంటారు పగలంతా. మరి రాత్రి ఏం చేస్తారు? నిద్రపోతారు, లేకపోతే ఇంద్రియ తృప్తిలో గడిచిపోతుంది రాత్రి సమయం. చూడండి, పగలు కుటుంబాన్ని భరించడంలో, రాత్రి సమయంలో నిద్రపోవడం. మరి ఇంకా సమయం ఎక్కడుంది భజించడానికి? అందుకే ప్రహ్లాదుడు అంటారు, చూడండి తమాషాగా. ప్రహ్లాదుడు ఏమంటారు? వింశతి పుంసాం, ఒక వ్యక్తికి ఆయుష్ 100 సంవత్సరాలు అనుకున్నామండి. ఒక వ్యక్తికి మ్యాక్సిమం 100 సంవత్సరాలు అనుకున్నాం. 100 సంవత్సరాలు బ్రతికే వాళ్ళు లేరు అనుకుందాం. 12 గంటలు నిద్రలో వెళ్ళిపోతుంది అంటే వాడి ఆయుష్ ఎంత? మరి 150 తీసేయండి, మరి 50 సంవత్సరాలు. ఆయుష్ 100 అయినా సరే నిద్రలో వెళ్ళిపోతుంది 12 గంటలు అంటే సగం ఆయుష్ క్షయం అయిపోయింది. ఇక మనకి 60, 70, 30 ఉన్నాయి అనుకోండి, మరి సగం పోయినాయి అంటే ఇంకేముంది? ఇంకేం లేదు. సరే 100లో మైనస్ 50. 20 సంవత్సరాలు, చిన్నప్పటి నుంచి 20 సంవత్సరాల వరకు ఎటువంటి బాధ్యత లేదు, ఎటువంటి మరి పెద్దగా కుటుంబ వరణం ఏమి ఉండదు కదా. చిన్నపిల్లవాడికి ఏమైనా బాధ్యతలు ఉన్నాయా? మరి ఇంట్లో తిండి ఎలా వస్తుంది, వంట ఎలా దొరుకుతుంది, వాడు ఏమైనా ఆలోచిస్తే? వాడికి ఇష్టమైనవి కోరుతాడు, అమ్మ చేసి పెట్టు. సరే 20 సంవత్సరాలు ఎటువంటి బాధ్యత లేకుండా పోతుంది. 50లో 20 తీసేయండి, ఇంకా 30. 30లో చివర వృద్ధాప్యం తీసేసేయండి, అది మనకి హిసాబ్ లేదు. వృద్ధాప్యం ఎప్పుడైతే పడుంటాము, ఏ పని చేయలేము. మరి ఆ సమయంలో నేను కృష్ణారామాన్ని కూర్చుంటానంటే అవుతుంది? చూడండి, సర్వసాధారణంగా ఇంట్లో పెద్దవారు అంటూ ఉంటారు, అప్పుడే ఏంటమ్మా హరికథ తీర్థయాత్రలు అని వెళ్తూ ఉంటారు. మా వయసు వచ్చిన తర్వాత మీరు వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడే ఏంటి సంసారం వదిలేసి, భర్త పిల్లలు బాధ్యతలు వదిలేసి మీరు అక్కడెక్కడో భాగవతం అవుతుంది, ఎవరు వస్తున్నారు రాజమండ్రి నుంచి చెప్తారని మీరు వెళ్ళిపోతున్నారు అని అంటూ ఉంటారు. మా వయసు వచ్చిన తర్వాత మీరు వెళ్ళొచ్చు. మరి సరే మీకు వయసు వచ్చింది, మీరు వెళ్తున్నారే? చూడండి, తమాషాగా అంటారు, వయసు అయిపోయిన తర్వాత కృష్ణారామ అనుకోని, ఇప్పుడే ఎందుకు? నిజానికి అంత వయసు వచ్చేదాకా మనం ఉంటామని గ్యారెంటీ ఏంటి? ఫస్ట్ పోనీ మీకు వయసు వచ్చింది, మీరు వెళ్తున్నారా? లేదు. మరి సినిమాలు సీరియల్ అని మీరు టీవీ దగ్గర కూర్చుంటారు, మరి వాళ్ళకి చెప్తారు మా వయసు వచ్చిన తర్వాత మీరు భజన చేయండి అని అంటారు. పోనీ ప్రస్తుతం మీరు చేస్తున్నారా? చేయదు. పోనీ ఆ వయసులో మరి తీర్థయాత్రకి ట్రైన్ ఎక్కడ? మేము ఎక్కడ వెళ్తామండి బాబు, ఆ ట్రైన్ ఆ పైన ఎక్కడము, ఆ తీర్థయాత్ర ఆ స్నానం మా వాళ్ళ కాదు, మేము ఇంట్లో కృష్ణారామని మేము కూర్చుంటాం అని అంటారు. ఎప్పుడైతే తీర్థయాత్రకి ఎవరైనా పిలిస్తే మరి ఇంకెప్పుడు వెళ్తారు? కనుక ఏదో సామెత ఉంది ఒకటి, చేసేవారికి చేయనివ్వరు, వారు స్వయంగా చేయరు. ఇక్కడ సుఖదేవ గోస్వామి అంటున్నారు, స్వామి సగం జీవితం నిద్రలోనే, సగం జీవితం యవ్వనంలో వెళ్ళిపోతుంది, ఇక సగం జీవితం వృద్ధాప్యంలో, ఇంకా మిగిలిందండి 30లో 20 పోయాయి, ఇంకా 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాలు కుటుంబ భరణంలో భార్య పిల్లలు అవి ఇవి అంటూ మరి ఇంకా శేష జీవితం ఏముంది? భజన చేసేది ఎప్పుడు? ఇంకా 100 సంవత్సరాలు ఒక వ్యక్తికి అయితే 50 సంవత్సరాలు నిద్రలో, 20 సంవత్సరాలు యవ్వనంలో, 20 సంవత్సరాలు వృద్ధాప్యంలో, ఇంకా మిగిలింది ఏంటి? ఆలోచించారు. రాత్రంతా నిద్రలో వెళ్ళిపోతుంది కదా, అంటే బ్రతికుండి కూడా చచ్చినతో సమానంగా నిద్రపోవాలి. ఏం చేస్తాం? మరి దేహాపత్య కలత్రాదిషు
సైన్యేష సత్స్వపి తేషాం ప్రమత్తో నిధనం పశ్యన్నపి నా పశ్యతి. సంసారంలో వ్యక్తులు చూసి కూడా చూడనట్లుగా ఉంటారు. వారి ఎదురుగా మృతదేహాలు వందలు వెళ్ళిపోతూ ఉంటాయి. కరోనా సమయంలో లక్షల లక్షల మృతదేహాలు మనం చూస్తుంటాము టీవీల్లో, మొబైల్లో, మరి పేపర్లో, అక్కడ ఇక్కడ. అరే అమెరికాలో గుట్లు గుట్లుగా పడిపోతున్నాయి, ఆ ఊర్లో గుట్లు గుట్లుగా పడిపోతున్నాయి. అసలు శవాలు కాల్చడానికి లేదు, పెట్టడానికి లేదు, పార్కుల్లో కూడా శవాలు పెట్టేస్తున్నారు అని విని ఉంటాం మనం కరోనా సమయం. మరి పశ్యన్నపి చూస్తుంటాము, నా పశ్యతి చూసి విని కూడా ఎప్పుడు మనం ఈ విధంగా ఆలోచించాము, అరే నేను కూడా ఒకరోజు పోతాను కదా, నాకు కూడా మృత్యు కలుగుతుంది కదా, మరి వారికి మృత్యు కలిగింది వారిపోయారు, నాకు కూడా వస్తుంది, రాకముందు నేనేం చేయాలి? ఈ ఆలోచన వస్తున్నాయి, ఎవరికి రాదు. మరి ఇక్కడ దేహాపత్రే కలతరాదేశు, ఈ శరీరమే నేను అనుకుంటాడు ఫస్ట్. చూడండి, ఏ శరీరం అయితే రెంట్కి తీసుకున్నామండి, ఈ శరీరం కొంతకాలానికి రెంట్కి తీసుకున్నాను. భగవంతుడు ఇచ్చారు, అమ్మ మీకు మనుష్య శరీరం ఇస్తాను, మీరు భజన చేయండి. మరి తీసుకున్న మనం ఏం చేసాము? నాది సొంతది అనుకున్నాను, నేను ఉంటున్నాను రెంటు ఇంట్లో, కానీ 4 నెలల తర్వాత ఆ సొంత ఇల్లు మాది, రెంట్కేంటి, సొంతది అనుకున్నాను. మరి ఇచ్చిన ఆయన్ని మర్చిపోయాను, తీసుకున్న వస్తువుని మర్చిపోయాను, నాదనుకున్నాను. పోనీ ఈ శరీరానికి సంబంధించిన వ్యక్తులు అందరూ నా వాళ్ళే అనుకుంటున్నాను. ఈ శరీరం ఇచ్చింది మా అమ్మ నాన్నగారు, స్వామి కాదు. మరి ఈ శరీరం నుంచి వచ్చిన పిల్లలు నా వాళ్ళు, మరి ఈ శరీరానికి సంబంధించిన బంధువులు అంతా నా వాళ్ళు, మరి ఈ శరీరంతో కష్టపడ్డ ఈ అపార్ట్మెంట్ అంతా నాది, మొత్తం నాది. అసలు శరీరమే నాది కాదు మొట్టమొదట, మరి అక్కడి నుంచి ఆరంభమైంది మొత్తం నాదే అని. అహం మమేతి ఇది మాయ. మాయ అంటే ఏం లేదండి, నేను నాది, మేము మాది, ఇదే మాయ. ఆత్మని మర్చిపోయితే ఏ క్షణమైతే మర్చిపోతామో ఆత్మని, ఆ క్షణమే మాయ పడుతుంది. నిజానికి శరీరంలో మూల్యమైన వస్తువు ఆత్మ. ఏ క్షణమైతే ఆత్మ వదిలేసి వెళ్ళిపోతుందో అప్పుడేంటి, మృతదేహం అంటారు మిమ్మల్ని. అప్పుడేమైనా ఇంట్లో పెట్టుకుంటారే మిమ్మల్ని? చూడండి, ఆత్మ ఏ క్షణమైతే వదిలేసి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా మాట్లాడడం ఉండదు, వినడం ఉండదు, చేతులు కాళ్ళు ఆడదు, ఏముండదు, మృతదేహం వేసేస్తారు. చూడండి, ఈ శరీరం ఎందుకు పనికిరాదండి? పనికొచ్చేదల్లా ఆత్మ ఉన్నంత వరకే. శరీరం దేనికి పనికిరాదండి, ఒక్క రూపాయికి కూడా పనికిరాదు. ఇంకా పశువు శరీరం అయితే ఎవరైనా కొంటారు, కనీసం చర్మము కొమ్ములు పనికి వస్తాయని. మీ శరీరం ఎవరైనా కొంటారే? ఇంకా ఏదైనా షాప్ ఎదురుగా మృతదేహం పడి ఉంటే షాప్ కూడా 1000 రూపాయలు ఇస్తారు, అయ్యా ఈ 1000 రూపాయలు తీసుకొని తొందరగా తీసేసేయండి. శరీరం దేనికి పనికిరాదు, ఒక్క రూపాయి కూడా పనికిరాదు. ఆత్మ ఏ క్షణమైతే శరీరం నుంచి వెళ్ళిపోతుంది. ఆత్మ ఉన్నంత వరకే ఈ నాటకం అంటారు. కనుక ఆత్మ ఉన్నంతకాలము ఆత్మ కళ్యాణం కోసము, ఆత్మ సాక్షాత్కారం కోసం ఎవరైతే ప్రయత్నిస్తారో, ఎవరైతే సంకల్పిస్తారో, భగవంతుని చేరడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో నిజంగా వాడి యొక్క జన్మ సార్థకమవుతుంది. మిగతా వాళ్ళది ధర్మేనహీనే పశువే సమానం, మిగతా వారిది పశువుతో సమానం అండి. ఎవరైతే ఆత్మ కళ్యాణం కోసము ప్రయత్నించారో, ఎవరైతే జన్మ మృత్యు జరావ్యాధి అని సంసార చక్రం నుండి బయటపడటానికి ప్రయత్నించారో, ఎవరైతే భగవంతుని పొందడానికి ప్రయత్నించారో వాడు పశువుతోటే సమానం. ఎందుకంటే వాడు తింటున్నాడు, పశువు తింటుంది. సార్ తేడా ఏంటి చెప్పండి? పశువు కూడా తెలియదు నేను ఆత్మనే అని, నేను పశువుని అనుకుంటాను. మరి వాడికి మీకు తేడా ఏంటి? నేను మనిషిని అనుకున్నాను, అది అనుకున్నది నేను పశువుని అనుకున్నాను. దానికి భార్య పిల్లలు ఉన్నారు, వీళ్ళు వాళ్ళు అన్నీ ఉన్నాయి, నాకు ఉన్నాయి. తేడా ఏంటి? కనుక సుఖదేవ కోసం అంటున్నారు, స్వామి తేషాం ప్రమత్తో నిధనం పశ్యన్నపి నా పశ్యతి. సర్వసాధారణంగా జీవులు చూసి కూడా చూడనట్లుగా ఉంటారు, ఈ విధంగా కాలం వెలుగుచ్చుతారు. కళ్ళు తెరిసేసరికి వయసు అయిపోతుంది. వృద్ధాప్య ఏకన్నా ఉపాయ విహీనం, భక్తి వినోద్ ఠాగూర్ వారు అంటారు. సో వయసు అయిపోయిన తర్వాత, వృద్ధాప్యులు అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు ఇంకా ఏ ఉపాయం లేదు. మరి ఉపాయం ఎక్కడుంది? ఎప్పుడైతే కాళ్ళు చేతులు బాగున్నాయి, నా కంటికి కనిపిస్తున్నాయి, అప్పుడే నేను భజన చేయలేదు. వృద్ధాప్యంలో ఇంకేం భజన చేస్తాను? కాస్త వయసు అయిపోయిన తర్వాత భజన చేయొచ్చు అనుకోవటం పొరపాటు అండి. మొట్టమొదట రేపు చేస్తానంటే కాలం వెళ్ళబుచ్చుతారు. నిజానికి వృద్ధాప్యంలో భజన కాదండి. ఇప్పుడే మన కాలు చేతులు బాగున్నాయి, తినగలుగుతున్నాం, తాగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, ఇప్పుడే చేయాలి భజన.
అప్పుడెప్పుడు అప్పుడేం చేస్తాం? మరి గవర్నమెంట్ కూడా చెప్తుంది, మీరు రిటైర్డ్ అయిపోయారు, మీరు ఇంట్లో కూర్చోండి, దేనికి పనికిరాదు మీరు అని గవర్నమెంటే డిక్లేర్ చేస్తుంది. ఇంకా అప్పుడు ఆ సమయంలో నేను భజనలు చేస్తాను, భగవంతుడు సేవ చేస్తాను అనుకోవటం పొరపాటు. ఇక వేసిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు. తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ ఈశ్వరో హరిది. హరి ఒక్కడే ఈశ్వరుడు, ప్రభువు, భర్త, స్వామి. మొత్తం ఎంతమంది దేవతలు, బ్రహ్మ శివుళ్ళు కూడా ఎవరి పాదాలకి నమస్కారం చేస్తుంటారు 24 గంటలు. ఎవరి నామాన్ని శివుడు పంచముఖాలతోటి 5 ముఖాలతోటి జపం చేసుకుంటారు. శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అంటూ ఆయనే భగవంతుడు. 4 ముఖాలతోటి బ్రహ్మయ్య నిత్యం ఎవరి నామాల్ని జపం చేస్తున్నారు, ఆయనే భగవంతుడు. షడ్భుజాలతో 6 ముఖాలతోటి సుబ్రహ్మణ్య స్వామి ఎవరి నామాల్ని నిత్యం నిరంతరం భజన చేస్తున్నారు, ఆయనే భగవంతుడు. వినాయకుడు ఎవరి పాదాలకి తన ఏనుగు ముఖంతో నమస్కారం చేస్తున్నారు, ఆయనే భగవంతుడు. పార్వతీదేవి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసింది భగవంతుడిని పొందడానికి, మరి ఆయనే భగవంతుడు. ఎవరైనా భగవాన్ ఈశ్వరో హరి. హరి హరి ఒక్కరే ఈశ్వరుడు, భగవంతుడు. మరి ఏం చేయాలి మనము? శ్రోతవ్య. మొట్టమొదట ఆయన గురించి వినాలి 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 వినాలి. ఎంత వినగలుగుతారో భగవంతుడి గురించి. చెత్తా చెదారం ఎంతో వింటుంటారు, మీరు వింటుంటారా లేదా? అక్కడేం జరిగింది, ఇక్కడేం జరిగింది, మరి కొని తెచ్చుకుంటాం మనము. చూడండి, చెత్తా చెదారం కొని తెచ్చుకుంటాం, పేపర్ కొని తెచ్చుకుంటాం, టీవీ మొబైల్ న్యూస్ అవన్నీ కూడా కొని తెచ్చుకుంటాం, చెత్తా చెదారం కొని తెచ్చుకుంటాం. నిజానికి చెత్తా చెదారం ఇంట్లో కాదు, బయటికి వెళ్ళాలి, కానీ మనం కొని తెచ్చుకుంటాం. మరి ఇక్కడ ఏమన్నారు? శ్రోతవ్య. భగవంతుడి గురించి వినాలి 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 వినాలి. శ్రోతవ్య. మరి విన్నదాన్ని ఏం చేయాలి? కీర్తితవ్యచ్చ. కీర్తించాలి ఆయన మహిమల్ని, ఆయన యొక్క గుణాలని, ఆయన నామాల్ని, ఆయన లీలల్ని, ఆయన యొక్క వైభవాన్ని కీర్తించాలి. స్మర్తవ్య. మరి విన్నారు, కీర్తించారు, తర్వాత స్మర్తవ్యం, స్మరించాలి ఆయన గురించి. స్మర్తవ్య చేత భయం, అభయం. ఇక మృత్యు స్పర్శ చేయదు మిమ్మల్ని. చూడండి, ఈ 3 పనులు చేయగలిగితే మీరు శ్రోతవ్యం వినడము, కీర్తించడము, స్మరించడం, ఈ 3 పనులు చేయగలిగితే భగవంతుడికి మృత్యు స్పర్శ చేయదు మిమ్మల్ని. మృత్యు కూడా మిమ్మల్ని అడుగుతుంది. ఎలా? ధ్రువుడు 6 నెలల్లో భగవంతుడి ప్రాప్తి కలిగింది. తర్వాత రాజ్యాన్ని భోగించారు. చివరికి గంగానది ఒడ్డుకు వెళ్ళిపోయారు ఆయన, సర్వం వదిలేసి. తర్వాత మృత్యుదేవత వచ్చింది, వచ్చి ప్రణామం చేస్తుంది ధ్రువుడికి. చూడండి స్వామి, ఈ లోకంలో జన్మించిన వాడు అందరూ కూడా నన్ను కలవకుండా ఎవడు వెళ్ళలేడు. మరి మీరు విశుద్ధమైన శుద్ధ భక్తులు, మరి మీ దగ్గర కూడా ఎందుకు వచ్చాను తెలుసా? నన్ను నేను పవిత్రం చేసుకోవడానికి. ప్రతివాడు నా దగ్గరికి వస్తాడు, ఎందుకంటే వాడు అపవిత్రుడు కాబట్టి. మరి నేను మీ దగ్గరకు వచ్చాను, నన్ను నేను పవిత్రం చేసుకోవడానికి. స్వామి, మీరు వెళ్ళే ముందుగా, మీకోసం వైకుంఠం నుంచి విమానం వచ్చింది, మీరు వెళ్ళే ముందుగా ఒకసారి మీ యొక్క పాదాలు నా తల మీద పెట్టండి అంటూ మృత్యుదేవత అడిగింది. చూడండి, భక్తుడికి అభక్తుడికి తేడా. భక్తుడి దగ్గరికి మృత్యుదేవత వస్తుంది, ప్రణామం చేస్తుంది. స్వామి, మీరు వెళ్ళే ముందుగా మీ పాదాలు నా తల మీద పెట్టండి. వైకుంఠం నుంచి విమానం వచ్చింది మీకోసము, మరి విమానం ఎక్కేటప్పుడు మెట్లు ఉండాలి కదా, నా తలే మీకు మెట్లు, నా తల మీద పెట్టండి మీ పాదాలు, నన్ను పవిత్రం చేసుకుంటాను అని మృత్యుదేవత అడిగింది ధ్రువుడిని. మరి ధ్రువుడు అన్నారు, సరే నేను వెళ్తున్నాను. సరే, ఎవరి దయ వలన నాకు భగవంతుని ప్రాప్తి కలిగింది? మా అమ్మగారు. మరి ఆవిడని కూడా తీసుకెళ్తాను. ఆవిడ ఎక్కడున్నారు? అప్పుడు విష్ణుదూతులు అంటున్నారు, మరి ఎవరి దయ వలన నువ్వు భక్తుడు అయ్యావు? మీ అమ్మగారు మీకంటే ముందుగా విమానంలో వెళ్తున్నారు. చూడండి, ఎవరి దయ వల్ల మీరు భక్తులయ్యారు, మీ అమ్మగారు ఇంకా మీ వెనకుంటారే, ముందే ఉంటారు. సునీతి ముందు వెళ్తున్నారు, మీకంటే ముందే వెళ్తున్నారు స్వామి. చూడండి, వెంటనే ఏ తావాన్ సాంఖ్య యోగాభ్యాం స్వధర్మ పరినిశ్చయ జన్మలాభ పరపురుషం అంతే నారాయణ స్మృతి. సుఖదేవ గోస్వామి అంటున్నారు. చూడండి, ఈ అధ్యాయం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రశ్నలు వేశారు కాబట్టి ఆన్సర్లు ఇక్కడే చెప్తారు.
మరి మొట్టమొదటి ఆన్సర్ చేతికిచ్చి మిగతా అన్ని చెప్తారు లీలన్నీ. అంతే నారాయణ స్మృతి. ఇదే జన్మ సాఫల్యము, జన్మ సార్థకము. మరి దుర్లభమైన మనుష్య శరీరం పొందాము. దేవతలకు కూడా దుర్లభం అండి ఈ శరీరం. ఏ శరీరం అయితే ఇప్పుడు మనం పొందాము అనుకోవచ్చు, ఏముంది స్వామి ఈ శరీరం, మరి రక్తము, ఎముకలు, మాంసము, మలము, మూత్రము, ఈ శరీరం ఏముంది స్వామి. మరి ఈ శరీరం ద్వారా ప్రయత్నిస్తే భగవంతుని పొందగలమండి. దేవతల శరీరంతో కూడా వారు ప్రయత్నించలేరు, ప్రయత్నించినా భగవంతుని పొందలేరు. కానీ మనిషి శరీరంతో భగవంతుని పొందగలము. దేవతలు కూడా భగవంతుని ప్రార్థిస్తున్నారు, స్వామి స్వామి మనుష్య శరీరం ఇవ్వండి మాకు. అది కూడా భరతవర్షంలో, అది కూడా భీమవరంలో, ఇక్కడే. మరి భాగవతం ఎక్కడైతుందో అక్కడ జన్మిస్తే భాగవతం వినొచ్చు. కనుక దేవతలు కూడా ప్రార్థిస్తున్నారు. దేవతలు కూడా దుర్లభమైన శరీరం మనం పొందాము కనుక మనం ప్రయత్నిద్దాం భగవంతుని పొందడానికి. మరి చివరికి సార్థకం, జన్మ సార్థకం ఎలాగా? అంతే నారాయణ స్మృతి. మరి అంతిమ సమయంలో శరీరం వదిలేటప్పుడు నారాయణ స్మృతి ఎలా లభిస్తుంది? ఇప్పుడు నుంచి చేస్తేనే. మరి ఇప్పుడు నుంచి కృష్ణారామ అంటేనే ప్రాణం పోయేటప్పుడు కృష్ణారామ అంటారు. మరి ఇప్పుడు ప్రెషర్ కుక్కరు, వాషింగ్ మిషన్, డైనింగ్ టేబుల్ అంటే మరి పోయేటప్పుడు కూడా అదే అంటాం. స్వామి ప్రెషర్ కుక్కరు, డైనింగ్ టేబుల్ చనిపోయేటప్పుడు వాషింగ్ మిషన్ అని మనం గుర్తు తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఏ డిపార్ట్మెంట్ షోరూంలోనో మళ్ళీ సేల్స్ బాయ్గా, సేల్స్ గర్ల్గా జన్మిస్తాం. అది కూడా మనిషి జన్మ కాదండి. మరి డిపార్ట్మెంట్ స్టోర్లో కూడా చీమలు, దోమలు అన్నీ ఉంటాయి కదా. దేని మీద అంతే యామతి తాగతి. మన యొక్క బుద్ధి, మతి అంతిమ సమయంలో దేని గురించి అయితే ఆలోచిస్తాయో అవే ప్రాప్తమవుతాయి. ఏదన్నా సరే. ప్రాయేణ మునయో రాజన్ నివృత్తి నిషేధన నైపుణ్యస్య రమంతే స్మ గుణాడు కథనై హరి. స్వామి పెద్ద పెద్ద ఋషిములు అందరూ కూడా భగవంతుడి గురించే తపస్సు చేస్తున్నారు, ఆయన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు. అది కూడా మీరు భాగ్యవంతులు. ఎందుకంటే మీకు 7 రోజుల్లో మృత్యువు, మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మేము చెప్పడంలో మాకు, వినడంలో మీకు, ఇద్దరికి కూడా లాభమే అంటున్నారు సుఖదేవ స్వామి. ఇదం భాగవతం నామ. మీకు వినిపించేది ఏంటి? నేను భాగవతం. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం అధీతవాన్ వారపరాధం పితృద్వైపాయనం వ్యాసం. సుఖదేవ స్వామి అంటున్నారు, స్వామి 7 రోజులు మీకు చెప్పే విషయం ఏంటంటే భాగవతం. ఇదం భాగవతం. ఇది భాగవతం మీకు చెప్తాను. మరి ఈ భాగవతం ఎలా లభించింది నాకు? మా నాన్నగారు ఇచ్చారు, వ్యాసదేవులు ఇచ్చారు నాకు. పరినిష్ఠితోపి నైపుణ్యే ఉత్తమ శ్లోకలీలయ గృహీత చేత రాజర్షి ఆఖ్యానం యదనీతవా. నిజానికి మొట్టమొదటిసారిగా నేను చూడండి, సుఖదేవ గోస్వామి మొట్టమొదట జన్మించగానే వెళ్ళిపోయారు అడవులకి. ఈ జన్మ వృత్తాంతం మనం మళ్ళీ సమయం ఉంటే చెప్పుకుంటారు. చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి కొన్ని విషయాలు. సరే వెళ్ళిపోయారు. ఆయన నిర్గుణ బ్రహ్మని ఉపాసన చేసేవారు, బ్రహ్మ జ్యోతిని ఉపాసన చేసేవారు. అడవులకి వెళ్ళిపోయారు, ధ్యానం చేస్తున్నారు. మరి వ్యాసదేవులు చూశారు, అరే భాగవతము నిజానికి భాగవతం సుఖదేవ గోస్వామికి ఇవ్వాలనుకున్నాను, కానీ ఆయన వెళ్ళిపోయారు అడవికి. సరే ఒక్కొక్క శ్లోకం పంపిస్తున్నారు, నేర్పిస్తున్నారు తన శిష్యులకి. ఈ శిష్యులు వెళ్తున్నారు అడవికి, అక్కడికి వెళ్ళి గానం చేస్తున్నారు. ఇలా ఒక్కొక్క శ్లోకం భగవంతుడి సౌందర్యాన్ని వర్ణించే శ్లోకాలు ఇవన్నీ వర్ణిస్తున్నారు. సుఖదేవ గోస్వామి చివరికి శ్లోకాలు విన్నారు. అయ్యా ఈ శ్లోకాలు ఎక్కడి నుంచి వచ్చాయండి, మీకు ఎవరు నేర్పారు? అయ్యా మా గురువుగారు. ఎవరైనా? వ్యాసదేవుడు. అరే మా నాన్నగారే. మరి ఇటువంటి శ్లోకాలు మరి 18,000 శ్లోకాలు ఉన్నాయి స్వామి, 1-2 కాదు. సరే సరే పదండి అంటూ సుఖదేవ గోస్వామి మొత్తం వదిలేసి మళ్ళీ వచ్చారు ఇంటికి భాగవతం పొందడానికి. మళ్ళీ భాగవతాన్ని అధ్యయనం చేశారు సుఖదేవ గోస్వామి. తరువాత స్వామి ఏతన్ నిర్విద్యమానం ఇచ్చితాం అకుతో భయం యోగినాన్ని ఉపనిర్ణీతం హరే నామానుభ్యతం. యోగులు, ఋషులు, ముళ్ళు కూడా హరి గుణాలని గానం చేస్తుంటారు, హరినామాల్ని జపిస్తూ ఉంటారు. వెంటనే వరం ముహూర్తం విదితం ఘటితే శ్రేయసే యత కట్వాంగనామర్షి రాజర్షి శ్వేతయత్త మిహాయతం ముహూర్తం సత్సర్వం మృత్యుజ్య గతవన అవయం. చూడండి ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ అంటున్నారు, స్వామి
7 రోజుల్లో నాకు తక్షకని పాము వచ్చి కాటేస్తుంది. ఈ లోపల భగవంతుని గుణాలు గానం చేయండి, నేను వింటాను, భగవంతుని ప్రాప్తి కలుగుతుంది. అప్పుడు సుఖదేవ స్వామి అంటున్నారు, 7 రోజులు చాలా ఎక్కువ స్వామి. చూడండి, ఆయన అంటున్నారు, స్వామి 7 రోజుల్లో నేను చచ్చిపోతాను. మరి ఇక్కడ సుఖదేవ స్వామి అంటున్నారు, 7 రోజులు నీకు ఎక్కువ స్వామి. పూర్వము కట్వాంగ అనే ఒక మహారాజు ఉండేవారు, ఒక ముహూర్తంలో భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ కట్వాంగుడు ఎవరు తెలుసా? సూర్యవంశంలో శ్రీరామచంద్రుడు, ఆయనకి పూర్వము దశరథ మహారాజు, ఆ పూర్వంలో ఇలా సూర్యవంశంలో జన్మించిన ఆయన కట్వాంగుడు. కట్వాంగు ఋషి ఇంత శక్తివంతుడు, దేవతలు సైతం ఆయన దగ్గరికి వచ్చి సహాయం అడిగేవారు. ఒకసారి దేవతలు రాక్షసులతో యుద్ధమైంది. దేవతలు వచ్చి కట్వాంగుడిని అడిగారు, స్వామి స్వామి మీరు దయచేసి రండి పైకి, రాక్షసులతో యుద్ధం జరుగుతుంది, మాకు సహాయం చేయండి. కట్వాంగ రాజు ఇక్కడి నుంచి వెళ్ళారు. దేవతలు సహాయం చేశారు, రాక్షసులను ఓడించాడు ఆయన ఒక్కరే. తర్వాత దేవతలు అంటున్నారు, స్వామి స్వామి మీరు ఎంతో సాయం చేశారు, ఏదన్నా వరం అడగండి. మరి కట్వాంగుడు ఏమి అడిగారు? స్వామి నాకు రాజ్యం ఉంది, అన్నీ ఉన్నాయి, మీరే నన్ను సాయం అడిగారు, మళ్ళీ మీరే అంటున్నారు వరం కోరుకోండి అని. నాకేం అక్కర్లేదు, భార్య పిల్లలు సంపద అన్నీ ఉన్నాయి, నాకేం అక్కర్లేదు. మరి దేవతలు అంటున్నారు, లేదు లేదు మేము దేవతలము, మీకు వరం ఇస్తాం, కోరుకోండి. అన్నీ ఉన్నాయి స్వామి. లేదు, మా తరఫున మేము సంతృప్తి అయ్యాము, మాకు యుద్ధంలో సాయం చేశారు, మరి మీ సాయం చేయకపోతే మేము రాక్షసులు ఓడించేవారు కదా, ఏదో ఒకటి కోరుకోండి. అప్పుడు కట్వాంగుడు ఏం కోరాడు? స్వామి ఒకసారి నా ఆయుష్ ఎంత ఉందో ఒకసారి చూడండి, నా చెయ్యి చూడండి ఒకసారి, ఇంకెంతకాలం ఉంది నాకు, ఒకసారి చెయ్యి చూడండి స్వామి. దేవతలు చూశారు, స్వామి ఎక్కువ సమయం లేదు, ఒక ముహూర్తం, కేవలం ఒక ముహూర్తం. అంటే ఒక ముహూర్తం అంటే ఎంత సమయం? 2 గడియలు ఒక ముహూర్తం. ఒక గడి అంటే 24 నిమిషాలు, ఒక ముహూర్తం అంటే 48 నిమిషాలు. ముహూర్తం దాటిపోతుంది అనుకుంటారు తప్ప, 48 నిమిషాలు దాటిన తర్వాత దుర్ముహూర్తం వస్తుంది. ఇక్కడ వాళ్ళు చూశారు, స్వామి స్వామి ఇంకొక ముహూర్తమే ఉంది మీకు. అప్పుడు కట్వాంగుడు అంటున్నారు, నన్ను అత్యంత శీఘ్రంగా మా రాజ్యాన్ని పంపించేయండి. వారు దేవతలు అంటున్నారు, భలేవారి స్వామి మా దగ్గర అమృతం ఉంది, మా దగ్గర అమృతం ఉంది, అమృతం తాగండి, మీకు మృత్యు ఏం చేయదు. అప్పుడు కట్వాంగుడు ఏమన్నారు, మరి ఆ అమృతం ఉండే కదా నా దగ్గర సాయం అడిగారు మీరు, మళ్ళీ మాకు ఆ అమృతం ఎందుకు, అక్కర్లేదు, మమ్మల్ని పంపించేసేయండి కిందకి భరత వర్షానికి, మా రాజ్యానికి పంపించేసేయండి, మా ఏర్పాట్లు మేము చేసుకుంటాం. ఒక్క ముహూర్తం ఉంది స్వామి, పర్వాలేదు మమ్మల్ని పంపించేయండి తొందరగా. వచ్చారు ఆయన. వచ్చిన తర్వాత ఒక క్షణంలో తన కుమారుడికి రాజ్యం ఇచ్చేశారు, సర్వం త్యాగం చేశారు. సరియు నదికి వెళ్ళి స్వామిని స్మరించారు. ఆ క్షణంలోనే భగవంతుని, ఒక ముహూర్తంలోనే భగవంతుని వైకుంఠం. సుఖదేవ స్వామి అంటున్నారు, స్వామి కట్వాంగ్ అనే ఒక మహారాజు ఒక ముహూర్తంలోనే వెళ్ళిపోయారు భగవంతుని దగ్గరికి, ఇంకా మీకు 7 రోజులు అంటే చాలా ఎక్కువ స్వామి. ఇప్పుడు చూడండి, సరదాగా మీకు ఏదైనా ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. మరి మంచి డాక్టర్ అయితే చెప్తారు, ఏమి 2 టాబ్లెట్స్ వేసుకోండి, ఇంత మాత్రానికి మీరు ఎందుకంటే బాబు ఇక్కడ దాకా పరిగెత్తుకుంటూ వచ్చారు, ఫోన్ చేస్తుంటే మేమే పంపించుంటాం, 2 టాబ్లెట్స్ ఇవి వేసుకోండి తగ్గిపోతుంది. మరి మంచోడే. మరి ఎవరైతే కేవలం డబ్బు సంపాదించడానికే డాక్టర్ అయిపోయాడు అనుకున్నాం, రోగులు రక్షించడానికి కాదు, కేవలం డబ్బు సంపాదించడానికి డాక్టర్. మరి ఆయన ఏమంటారు, అరే ఎప్పుడు వచ్చిందంటే మొన్న వచ్చింది స్వామి, మొన్న కాస్త ఒంట్లో వాళ్ళు. మరి 2 రోజుల నుంచి ఏం చేస్తున్నారు అసలు? స్వామి టెస్టులు చేయించాలి తప్పదు, ఇంకా మరి టెస్టులు లేకుండా అసలు ఏంటి టెస్టులు, ఆ టెస్టు ఈ టెస్టు, ఆ స్కానింగ్ ఈ స్కానింగ్ మొత్తం వేసేసి ఒక 50,000 60,000 చేసేదాకా ఆయన శాంతి కలగదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఈయన అండర్లో పనిచేస్తారు. అప్పుడు వస్తారు, లైన్ క్లియర్ అయిపోయింది, ఇదే విషయం, సరే కోర్సు ఉంది, ఒక 15 రోజుల కోర్సు, అది వేసుకోండి. మరి ఏమీ లేదు, ఈ 2 టాబ్లెట్స్లో మీకు పోతుందని మంచి ఆయన చెప్తారు. మరి ఈయన
కేవలం ఇక్కడ మంచి డాక్టర్ సుఖదేవ గోస్వామి ఆయన అన్నారు, అది ఒక ముహూర్తంలోనే కట్వాంగుడు భగవంతుని దగ్గరికి వెళ్ళారు, మీకు 7 రోజులు అంటే గొప్ప. పరీక్షిత్ మహారాజ్ అంటున్నారు, స్వామి 7 రోజుల్లో నేను పోతాను, తొందరగా నాకు ఏదైనా ఉపాయం చెప్పండి. మరి సుఖదేవ గోస్వామి అంటున్నారు 7 రోజులు చాలా ఎక్కువ స్వామి, మీకు ఒక ముహూర్తంలోనే ఆయన వెళ్ళిపోయారు, మీకు 7 రోజులు చాలా ఎక్కువ, స్టడీ 7 రోజులు కూర్చొని మీరు వినండి, నేను చెప్తాను, చెప్పడం వల్ల మాకు, వినడం వల్ల మీకు ఉపయోగం. తర్వాత విషయాలు పరీక్షిత్ మహారాజు ఒక్కొక్క ప్రశ్న వేస్తూ ఉంటారు, సృష్టి గురించి, అవి గురించి, వాటి గురించి. ఇక సుఖదేవ గోస్వామి ఈ విధంగా చెప్తూ 18,000 శ్లోకాలు చెప్పారు సుఖదేవ గోస్వామి. 12 స్కందాలు, 335 అధ్యాయాలు, 12 స్కందాలు. 12 స్కందాల్లో 10వ స్కందము శ్రీకృష్ణుడి యొక్క లీలలు, జన్మ నుంచి లీలలు పరిసమాప్తం అయ్యే వరకు. బృందావనంలో 11 సంవత్సరాల 27 రోజులు ఉన్నారు. ఒక 15 సంవత్సరాలు ద్వారకాలో ఉన్నారు. నిండు 100 ఏళ్ళు ద్వారకాలో ఉన్నారు. ఒక 15 సంవత్సరాలు మథురాలో ఉన్నారు. ఈ విధంగా టోటల్ 125 సంవత్సరాలు శ్రీకృష్ణుడు లీలలు చేశారు. ఆ లీలల గురించి మొత్తం కూడా 10వ స్కందంలో ఉంది. కనుక మనము స్వామి దయ వల్ల, గురుగారి దయ వల్ల మనము చెప్పుకోవడానికి అవకాశం లభించింది. కనుక మనం చెప్పుకుంటాం 7 రోజులు, ఈరోజు 3వ రోజు. మెల్లమెల్లగా ఇందులో అన్నీ వస్తాయండి. అజామిలోపాఖ్యానం, ప్రహ్లాదుడి చరిత్ర, ధ్రువ చరిత్ర, ఋతు మహారాజ్ చరిత్ర అన్నీ వస్తాయి. అన్నీ చెప్పుకుంటూ శ్రీరామ చరిత్ర చెప్పుకొని తర్వాత శ్రీకృష్ణుడి చరిత్రలో ప్రవేశిస్తాం. అన్ని విషయాలు చెప్పుకుంటాం. ఇప్పటి వరకు 2వ స్కందంలో, ఎందుకంటే మహాత్మ్యం చెప్పుకున్న మొదటి 2 రోజులు అయిపోయింది. ఈ రోజులో భాగవతంలో ప్రవేశించాం. కనుక ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంది. కనుక ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేసేసాం, కనుక బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంది. కనుక దయచేసి అందరూ రండి, ఎంతో ఉపయోగం అండి. చూడండి, ఒక 2 గంటలు ఇక్కడ కూర్చున్నారు. 2 గంటలు కనీసం చూడండి, లాభం మన కంటికి కనిపించే లాభం. కనీసం 2 గంటల సమయము పాపం నుంచి బయటపడ్డారు లేదా? మేము పాపం చేసేవాళ్ళమే ఇంకా అంటారే, అలా అని మేము చెప్పడం లేదు. అనవసరమైన పనులే కదా, ఇంతకంటే ఉపయోగమైన పని ఏమైనా ఉందా చెప్పండి. ఇంట్లో కానీ, వీధిలో కానీ, ఎక్కడైనా సరే ఇంతకంటే ఉపయోగమైన పని ఇక జీవితంలో ఎక్కడా లేదు. మరి 2 గంటల సేపు చెప్పడంలో మాకు లాభం, 2 గంటల సేపు వినడంలో మీకు లాభం. కనీసం 2 గంటల సేపు చెత్తా చెదాల నుంచి బయటపడ్డామా లేదా? మరి ఇక దీని యొక్క మహాత్మ్యం అంటే ఇక వైకుంఠ ప్రాప్తి, మళ్ళీ జన్మ మృత్యు జరావధిని చక్రం నుండి బయటపడిపోతాం. మళ్ళీ తిరిగి మళ్ళీ ఈ దుఃఖాలయానికి రామండి భాగవతం శ్రవణం చేయడం వల్ల. కనుక ఎంతో భాగ్యం ఉంటే కానీ, కొన్ని కోట్ల జన్మల భాగ్యం ఉంటే కానీ భాగవతం శ్రవణం చేయడానికి లభించదు. అది గుర్తుపెట్టుకోండి. దేవతలు కూడా భాగవతం లేదండి. సుఖదేవ గోస్వామి దగ్గర దేవతలు వచ్చారు పరిగెత్తుకుంటూ అమృతం తీసుకొని. సుఖదేవ గోస్వామి అన్నారు, మీకు భాగవతం నేను ఇవ్వను, వెళ్ళిపోండి. దేవతలు కూడా లేదు భాగవతం, వెళ్ళిపోయారు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు బ్రహ్మ దగ్గరికి. బ్రహ్మ కంప్లైంట్ ఇచ్చారు, స్వామి మేము భాగవతం వినడానికి వెళ్ళాము, సుఖదేవ గోస్వామి మమ్మల్ని విననివ్వలేదు. మరి మీరు వ్యాపార బుద్ధితో వెళ్ళారు, మీరు ఎందుకు వెళ్ళారు? అమృతం తీసుకోండి స్వామి, మాకు భాగవతం ఇవ్వండి, అమృతం పరీక్షిత్ మహారాజ్కి తాపండి, మాకు భాగవతం మాకు ఇచ్చేసేయండి అనే వ్యాపార బుద్ధితో వెళ్ళారు. మీరు భక్తి శ్రద్ధలతో వెళ్ళి ఉంటే మీరు వినొచ్చు, కానీ వ్యాపార బుద్ధితో వెళ్ళారు. సరే స్వామి, భాగవతంలో ఏముంది ఏంటి? అప్పుడు 7 రోజుల తర్వాత పరీక్షిత్ మహారాజు వైకుంఠం వెళ్తున్నారు. దేవతలు ఆయనకి హారతి ఇస్తున్నారు. దేవతలు ప్రశ్నిస్తున్నారు బ్రహ్మని, స్వామి భాగవతం ఏముంది ఏంటి? అప్పుడు బ్రహ్మ ఏం చేశారు? ఒక త్రాసు తీసుకొచ్చి అన్ని పురాణాలను ఒకవైపు పెట్టాడు, భాగవతం ఒకవైపు పెట్టారు. భాగవతం యొక్క మహాత్మ్యం వలన అన్ని పురాణాలు పైకి లేచాయి. అప్పుడు బ్రహ్మ అంటున్నారు, చూడండి 7 రోజులు భాగవతం విని పరీక్షిత్ మహారాజు వైకుంఠం వెళ్తున్నారు. దేవతలు జన్మ తీసుకున్న మీకు కూడా ఆయన ప్రణామం చేస్తున్నారు, మీరు ఆయనకి ఆరాధిస్తున్నారు. మీరు ఆయన మనిషి, భాగవతం వినడం వల్ల భగవంతుడు భక్తుడయ్యారు. మీరు దేవతలు జన్మ తీసుకుని కూడా ఆయనకి ప్రణామం చేస్తున్నారు, ఆయనకి ఆరాధిస్తున్నారు మీరు. కనుక భాగవతం యొక్క మూల్యము అమూల్యము. జన్మ కోటి సుకృతైన నా లభ్యతే, కోట్ల జన్మల సుకృతైనా సరే భాగవతం లభించడం చాలా చాలా దుర్లభం. కనుక దుర్లభమైన వస్తువు లభించింది. ఇప్పుడు దీని యొక్క మహిమ తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? చనిపోయేటప్పుడు, ప్రాణం పోయేటప్పుడు. ఆ రోజు స్వామి చెప్పారు మాకు ఆ మాటలు. ఆ రోజు నేను భాగవతం విన్నాను, స్వామి దయ వల్ల ఎంతో కొంత స్మరణలోకి వస్తుంది,
ఇప్పుడు కూడా కృష్ణారామని అనుకోగలుగుతున్నాను అని అప్పుడు తెలుస్తుంది దీని యొక్క మూలం. సరే, మనం ఒక శ్లోకం చెప్పుకొని మనం ఈరోజు కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. చూడండి, భగవంతుని యొక్క నామం ఎంత సరళమో ఎంత మధురమో చూడండి. కృష్ణ రామ అంటే శాస్త్రం చెప్తుంది, ఒక వ్యక్తికి 1,000,000 జన్మలు ఇచ్చారండి, కేవలం మీరు పాపమే చేయండి, ఇంకేం చేయకండి అని ఆ వ్యక్తికి చెప్పారు. కానీ ఒక్క పాపము ఆ 1,00,00,000 జన్మల పాపాలని భస్మం చేస్తుంది. నామం ఒక్కటే. మరి అంత మధురమైన నామం మనము రోజుకి 100 సార్లు తీసుకుంటున్నాము. మరి ఆ మధురమైన నామం ఎందుకు రావండి? ఎందుకంటే మనలో ఇంకా శ్రద్ధ విశ్వాసం తక్కువైంది. మరి ఎప్పుడైతే పూర్ణమవుతుందో అంతే నారాయణ స్మృతి, అంతిమ సమయంలో నారాయణ స్మృతి వస్తుంది తప్పకుండా అందరికీ. హరే కృష్ణ.